సైబర్ నేరాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి సార్? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వేరే వాళ్ళ డీపీస్తో రన్ చేస్తున్నారు. సిస్టమ్ హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్ అంటూ ఉంటారు. ఇది ఎట్లా జరుగుతుంది? బ్యాక్గ్రౌండ్ ఒక యాప్ రన్ అవుతుంది, అప్పుడే కదా నీకు డాటా అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. మీకు లోన్ కావాలనుకుంటే తీసుకోండి అని చెప్పేసి మనీ ఇవ్వడం, దాని ద్వారా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం. నీ డాటా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాడు నీకు డిఫాల్ట్గా వాడు నీకు అప్రోచ్ అవుతున్నారు. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లా వచ్చి మీకు గిఫ్ట్ వచ్చింది, లేకపోతే ఐఫోన్ వచ్చింది అని చెప్పి వస్తూ ఉంటారు. నువ్వు సైబర్ అఫెండర్ తోటి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా కన్విన్స్ అవుతావు. మనీ ఆటోమేటిక్గా మిస్ అవుతూ ఉంటాయి. ఇది ఓన్లీ డబ్బులే కాదు, ఇంకా రేపు పొద్దున ఆ వెబ్సైట్స్ అనేటివి అందులో ఫేక్ వాటిని లేకపోతే జెన్యూన్ వాటిని గుర్తించడం అట్లా. గూగుల్ అనే ఒక ప్లాట్ఫామ్. వాట్సాప్ కాల్ కానీ లేకపోతే మన ఫోన్ కాల్ కానీ వేరే వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుందా? అసలు గూగుల్ వినడానికి ఆస్కారం ఉంది, వాట్సాప్ వాళ్ళు వినడానికి ఆస్కారం ఉంది. పోలీస్ వాళ్ళు ఎట్లాంటి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు? అవగాహన పెంచుకో, నిన్ను నువ్వు కాపాడు. మైక్ టీవీకి స్వాగతం. నేను సతీష్. అట్లా ఆధునిక కాలంలో టెక్నాలజీకి సంబంధించి, సిస్టమ్కి సంబంధించి, ఫోన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఏవి లేకుండా కూడా ఈ మధ్య కాలంలో పనులు జరగట్లేదు. సో ఏవి చేసినా కూడా వీటి ద్వారానే జరుగుతున్నాయి. సో కాబట్టి విశ్వమంతా కూడా వీటితోటి పనులు జరుగుతున్నాయి. అదే విధంగా కూడా మోసాలు కూడా జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి ఈ మోసాల నుంచి, సైబర్ నేరాలకు సంబంధించి ఏం జరుగుతున్నాయి, ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి గడ్డం మల్లేష్ గారు మనతో ఉన్నారు. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ గారు హైదరాబాద్ నుంచి. వారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి విచ్చేసినందుకు. అసలు సైబర్ నేరాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి సార్? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు సైబర్ నేరాలు ఇన్ని రకాలనే ఒకప్పుడు బుక్లో ఉండేది. పరిస్థితులు ఏంటంటే సైబర్ నేరస్తులు చాలా అడ్వాన్స్ అయ్యి ప్రతి చిన్న అవకాశం దొరికినా దాన్ని వాడుకుంటున్నారు. అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి జరిగినప్పుడు దాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకొని సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ డెలివరీ బాయ్స్ అనేది లేకుండే, డెలివరీ బాయ్స్ స్కామ్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు లోన్ యాప్ ఫ్రాడ్ జరుగుతుంది ఎక్కువగా. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరుగుతుంది. మీరు ఇంట్లోనే కూర్చోండి, రోజుకు 2-3 వేలు సంపాదించని చాలా మందికి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఎక్కువ మోసం జరుగుతుంది. లేదంటే టాస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఒక టాస్క్ గెలిస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తారు. రేటింగ్ ఇవ్వండి, మా కంపెనీకి రేటింగ్ ఇవ్వండి, ఇన్ని కంపెనీస్కి రేటింగ్ ఇస్తే ఇంత అమౌంట్ ఇస్తామని. అంటే మనల్ని టెంప్ట్ చేసి నిజంగానే ఇలా జరుగుతుంది అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి మోసాలు జరుగుతుంది. అండ్ హనీ ట్రాప్, వీడియో కాల్స్ ద్వారా హనీ ట్రాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి. హనీ ట్రాప్ జరిగినప్పుడు ఎవరు చెప్పుకోలేక కూడా చాలామంది సఫర్ అవుతూ అది కంప్లైంట్ రూపంలో రావట్లేదు, దానివల్ల అలాంటి కేసులు జరుగుతూ ఉన్నాయి. అండ్ మొబైల్ థెఫ్ట్ జరుగుతుంది, మన డాటా థెఫ్ట్. ఇంకోటి కొన్ని ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వేరే వాళ్ళ డీపీస్తో రన్ చేస్తున్నారు. రకరకాలుగా జరుగుతున్నాయి. ఇంత స్పెసిఫిక్గా సెట్ ఆఫ్ అని చెప్పలేకుండా జరిపోయింది మారుతున్న పరిణామాల కనుక. సార్ ఇప్పుడు జనరల్గా సిస్టమ్ హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్ అంటూ ఉంటారు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు జనరల్గా హ్యాకింగ్ అనేవాడు చాలా ఎక్కువ వింటున్నాం. అంటే కామన్గా చదువుకోని వ్యక్తి కూడా నా ఫోన్ హ్యాక్ అయింది అని చెప్తున్నాను. అంటే హ్యాక్ అనేది అంత ఈజీ కాదు. అంటే ప్రొఫెషనల్ హ్యాకర్ హ్యాక్ చేసినప్పుడు హ్యాక్ అవ్వడం ఈజీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ వ్యక్తులు కూడా, కొంచెం పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్లో వాటిలలో చూసేసి కొన్ని యాప్స్ వాడి వేరే వాళ్ళ ఫోన్స్, సిస్టమ్ హ్యాక్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే హ్యాకింగ్ కంటే కూడా ఎక్కువ ఈ ఎనీడెస్క్, టీమ్ వ్యూవర్, రిమోట్ యాప్స్ను ఎదుటి వాళ్ళ యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేసేలాగా ప్రయత్నం చేసి వాళ్ళకి ఏదో రకంగా మాటలు చెప్పేసి దాన్ని ఇన్స్టాల్ చేయించేసి వీళ్ళు యాక్సెస్ తీసుకుంటున్నారు. దాని ద్వారా హ్యాక్ అవుతుంది. కానీ ఇంకా ప్రొఫెషనల్ హ్యాక్ అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాలు జరుగుతుంది, నైజీరియన్ హ్యాక్ జరిగినప్పుడు తప్ప. అంటే ఏదైనా ప్రొఫెషనల్ జరిగినప్పుడు సాధారణంగా అయితే ఇలా జరిగేవి చాలా తక్కువ ఉంటాయి. అయితే మనం ఫోన్ హ్యాక్ అయింది అనుకున్నప్పుడు, మనకు ఫోన్ హ్యాక్ అయిందని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీ ఫోన్లో మీకు తెలియకుండానే ఛార్జింగ్ తొందరగా అయిపోవడం, ఓకే, డాటా అయిపోతుంది, లేకపోతే ఫోన్ హీట్ అవుతుంది. అంటే ఇది ఇప్పుడు మన మొబైల్ అప్పుడు ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక యాప్ రన్ అవుతుందని అర్థం. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఒక యాప్ రన్ అవుతుంది, అప్పుడే కదా నీకు డాటా అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. అట్లా డౌట్ వచ్చినప్పుడు జనరల్గా ఈ రిమోట్ యాప్స్ వాళ్ళు పంపించేవాళ్ళు, సైబర్ అఫెండర్స్ పంపించినప్పుడు మనకు అది కనపడకుండా బ్యాక్ ఎండ్లో పెడతారు. అంటే మనకు డిస్ప్లేలో యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లో ఇది కనపడదు. బ్యాక్ ఎండ్లో ఉంటే దాన్ని ఏంటంటే మనం యాప్ మేనేజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ మేనేజర్లోకి వెళ్తే అలా ఏమేమి యాప్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయినా అన్నీ కనపడుతుంటాయి. ఏదైతే మనకు సంబంధం లేకుండా ఉన్న యాప్ ఉందో దాన్ని డిలీట్ చేస్తే సేఫ్ కావడానికి స్కోప్ ఉంటుంది. లేదంటే మన హిస్టరీలోకి వెళ్ళి, బ్రౌజర్ హిస్టరీలోకి వెళ్ళి డౌన్లోడ్స్లో ఏమైనా ఏపీకే ఫైల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఏమైనా రిమోట్ యాప్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయా చెక్ చేసుకుంటే అట్లా సస్పిషియస్ ఉన్నప్పుడు వాటిని డిలీట్ చేస్తే సరిపోతుంది. మీకు డౌట్ ఉంది, క్లారిటీ లేదంటే మీరు ఎవరైనా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం బెస్ట్. ఎందుకంటే మీకు ఐడియా రాకపోవచ్చు. ఎందుకంటే చాలా యాప్స్ డిఫాల్ట్గా వస్తాయి. నువ్వేమంటే ఈ యాప్ నేను ఇన్స్టాల్ చేయలేదు కదా అనుకుంటావు, కానీ అది సిస్టమ్ ఫోన్కి కంపల్సరీ అవసరం ఉండే యాప్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే దాన్ని డిలీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా అన్వాంటెడ్ మెయిల్స్, అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఫోన్లో.
ఇక్కడ సిస్టమ్ను హ్యాక్ చేయాలంటే సిస్టమ్కి యాక్సెస్ వచ్చేది మెయిల్స్ ద్వారా, ఫిషింగ్ మెయిల్స్ ద్వారా మనకు పంపిస్తూ ఉంటారు. మెయిల్స్లో మనకు పరిజ్ఞానం లేకపోవడం అంటే పెద్ద పెద్ద బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కసారి ఫిషింగ్ మెయిల్స్ అటాక్ గురవుతారు. కారణం ఏంటంటే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో క్రాస్ చెక్ చేయకుండా ఓపెన్ చేయడం, ఓపెన్ చేసిన మ్యాటర్ అంతా ఆయన సబ్జెక్ట్ సంబంధించి బ్యాంకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంది, ఇట్లా మీద ఒక ఆర్టీజీఎస్ వచ్చింది, ఇది క్లియర్ అవ్వట్లేదు, సో దీన్ని క్లియర్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ లింక్ క్లిక్ చేయండి అంటే ఈయన బిజీలో నిజమే కావచ్చు అని డౌన్లోడ్ చేస్తాం. ఆ డౌన్లోడ్ చేసినప్పుడు మనం యొక్క సిస్టమ్ యాక్సెస్ వాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైనా మెయిల్ వచ్చినప్పుడు అది మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం జనరల్గా మెయిల్ చూడగానే మెయిల్ పైన నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎనీ పెట్టుకోవచ్చు, కానీ దాని డొమైన్ నేమ్కి వెళ్ళినప్పుడు అది ఎవరు పంపిరో వస్తుంది. సాధారణంగా పబ్లిక్ తెలియాల్సిందంటే మీకు గవర్నమెంట్ అఫీషియల్ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ మెయిల్ నుంచి వస్తుంది. దానికి ఎన్ఐసి మెయిల్ అనే సర్వర్ మన ఇండియాలో మొత్తం అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఎన్ఐసి మెయిల్ సర్వరే వాడతాం. దానికి లాస్ట్కి gov.in అనేది ఉంటుంది. లేదు కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, ఆ కార్పొరేషన్ @ అని ఆ కార్పొరేషన్ ఏముంది .in కానీ అట్లా ఉంటుంది. లేదు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉంటాయి పెద్ద పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ అనుకో @samsung.in అనో .com అనే పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళ కంపెనీ నేమ్ తోటి వాళ్ళు డొమైన్ పర్చేజ్ చేసి వాళ్ళు మెయిల్ ఐడి సిస్టమ్ వాళ్ళు వాడుకుంటారు. కానీ ఎప్పుడైతే జీమెయిల్ అనే జీమెయిల్ అనేది ఎవరైనా వాడుకోవడానికి ఓపెన్ సోర్స్, ఆ జీమెయిల్ ద్వారా పెట్టేసుకుని నేను గడ్డం మల్లేష్ ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్స్ @gmail.com అంటే అది నా ప్రైవేట్ మెయిల్. gmail.com అంటే ఒక పర్సన్ కోసం అలర్ట్ అయినట్టు మెయిల్. మీకు జీమెయిల్ నుంచి ఏ మెయిల్ వచ్చినా ఇది ఒక పర్సన్ పంపించిన అనుకోలేదు తప్ప ఒక సంస్థ నుంచి వచ్చింది కానీ ఒక వ్యవస్థ నుంచి వచ్చిందని కానీ ఆ డౌట్ పడి దాన్ని డౌన్లోడ్ చేద్దాం చూసుకొని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అది మనం మెయిల్ ఓపెన్ చేయకముందే మనం పైన క్లిక్ చేస్తే తెలిసిపోతుంది మనకు ఎక్కడి నుంచి వచ్చింది, సెండర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని బట్టి మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఇది హ్యాకింగ్కి సంబంధించి. ఇప్పుడు జనరల్గా లోన్ యాప్స్కి సంబంధించి మీకు లోన్ కావాలనుకుంటే తీసుకోండి అని చెప్పేసి మనీ ఇవ్వడం, దాని ద్వారా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, మోసాలు జరగడం. స్టార్టింగ్లో లోన్ యాప్ ఎట్లుందంటే నీకు లోన్ ఇచ్చేది ఒక 10,000 లోన్ అని నువ్వు అప్రూవల్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ కింద ఒక 2,000 3,000 ముందే కట్ చేసుకొని 7,000 ఇచ్చేది. తర్వాత వన్ వీక్ తర్వాత అమౌంట్ పే చేయమని చెప్పేది. 1 వీక్లో నువ్వు పే చేయకపోతే మళ్ళీ నీకు ఇంకొంచెం ఎక్స్ట్రా టాప్ అప్ ఇస్తామని అట్లా ఒక 50,000 1,00,000 దాకా చేసి సఫర్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఏమైందంటే నాకు లోన్ కావాలని నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా నీ డాటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాడు నీకు డిఫాల్ట్గా వాడు నీకు అప్రూవ్ అవుతున్నాడు. నీకు మెసేజ్ పంపిస్తున్నావు ప్రీ అప్రూవ్డ్ లోన్ అని చెప్పేసి, నో ఈఎంఐ అని చెప్పేసి, నో 0 ఇంట్రెస్ట్ ఏదో చెప్పేసరికి మనం టెంప్ట్ అయ్యి ఆ లింక్ క్లిక్ చేయగానే డిఫాల్ట్గా ఒక యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయినప్పుడు మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, మన యొక్క ఫొటోస్, మన యొక్క లైవ్ లొకేషన్, మన డాటా మొత్తం వాడికి వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయినప్పుడు వాడు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంట్లో డబ్బులు తీసుకొని వాడు కూడా మోసపోతున్నాడు. సరే డబ్బులు తీసుకున్నావు, రిఫండ్ కోసం ప్రెజర్ ఇస్తే, నువ్వు తీసుకోకపోయినా ఒకసారి సెర్చ్ చేస్తే నీ డాటా వాడి దగ్గర ఉంది కాబట్టి నీకు ఆల్రెడీ డబ్బులు ఇష్టం అని చెప్తాడు వాడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్తున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది దీని మీద కూడా డౌట్ ఉంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక షాప్ గురించో లేకపోతే ఒక ప్రోడక్ట్ గురించి గూగుల్లో కొట్టినా అనుకోండి, నీకు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ సంబంధించి గూగుల్ దగ్గర కొన్ని కంపెనీస్ రిజిస్టర్ చేసుకుంటాయి కదా, ఆ కంపెనీస్కి అందరు గూగుల్ వాడు మెసేజ్ ఇస్తాడు, పలానా పర్సన్ లోన్ కోసం వెతుకుతున్నాడు కాబట్టి మీరు అప్రోచ్ కండి అని బ్యాంక్స్కి ఇస్తాడు, ప్రైవేట్ సంస్థలకి అన్నిటికి ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, నీకు డైరెక్ట్ అప్రోచ్ అవుతారు. నీ నెంబర్ వాడి దగ్గర ఉండదు. ఏంటంటే లైక్ జస్ట్ డయల్ నుంచి ఫేస్ చేస్తాను. నువ్వు జస్ట్ డయల్ కొడితే, నువ్వు జస్ట్ డయల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే షాప్ కోసం కొడితే YZ ABC వాడు కూడా నీకు కాల్ చేస్తాడు. రీజన్ ఏంటంటే జస్ట్ డయల్ వాడు వీళ్ళందరికీ మెసేజ్ షేర్ చేస్తాడు, డేటా షేర్ చేస్తాడు, పలానా వ్యక్తి పలానా ప్రోడక్ట్ కోసం వెతుకుతున్నాడు, మీరు అప్రోచ్కి వెళ్ళండి. దీని ద్వారా వాడు డైరెక్ట్ మనకు అప్రోచ్ చేసరికి మనకి ఏమనుకుంటే మార్నింగ్ చెక్ చేసినాం కదా వాళ్ళే కావచ్చు అనుకోని వాడు చెప్పిందంతా నమ్మేసి ఈ లింక్ క్లిక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మా యాప్ ద్వారా చేయండి అంటే వాళ్ళు నిజమనుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ యాప్ ఏంటంటే మనల్ని ట్రాక్ చేయడానికి చేసేటట్టు యాప్. అప్పుడు మనం అంటే లోన్ కోసం సెర్చ్ చేసిన వాళ్ళు కూడా డబ్బులు చాలా చేస్తున్నారు, సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా. అవును, చాలా అంటే ఎంప్లాయీస్ కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు. ఎందుకంటే రెప్యుటేషన్ పాడైపోతుంది. ఎందుకంటే నువ్వు ఒక 20,000 30,000 లోన్ కోసము మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోను న్యూడ్గా మార్ఫింగ్ చేసేసి సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్కే పంపిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొందరు సొసైటీని ఫేస్ చేయలేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో దీనికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ తప్పు చేయలేదు, లోన్ తీసుకున్నారు, రిఫండ్ చేస్తారు, రీపే చేస్తారు. కాకపోతే ప్రొసీజర్ ప్రకారం మనకు కోర్టు అప్రోచ్ కావాలి. అది కానీ మీ ఫొటోస్ బయట షేర్ చేసినప్పుడు ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఒకటి. రెండవది, నాకు ఇలా జరిగిందని నువ్వు బయట చెప్పుకునే పరిస్థితి ఉండాలి. నాకు ఇలా జరిగింది, నాకు ఇట్లా డబ్బులు నేను అనుకోకుండా లోన్ తీసుకున్నాను, ఇట్లా జరిగింది, వాడు డబ్బులు ఇవ్వలేదని నా ఫోన్ హ్యాక్ చేసి నా ఫొటోస్ అన్ని మార్పు చేసి పంపిస్తున్నాడు, ఎవరికైనా వస్తే రెస్పాండ్ కాకండి అని నువ్వు స్టేటస్ పెడితే వాట్సాప్ స్టేటస్ నువ్వే 10 మందికి చెప్పేసినావు అనుకో,
సో నేను వాడు బ్లాక్మెయిల్ చేసిన అవసరం ఉంది, అంటే వాడు చేసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి స్టేటస్ పెట్టేసి చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వి, లీగల్ ప్రాసెస్ అయిపోయింది, మీ ఫ్యామిలీకి నువ్వు మీ రిలేటివ్స్ చెప్పేసి ఇక నీకు భయపడాల్సిన అవసరం ఏముంది. ఇది చేయక చాలా మంది ఎక్కువ అమౌంట్ ఇవ్వడం, లేకపోతే వాడు చెప్పిన ప్రతి చేసుకుంటూ పోయి ఎక్కువ లాస్ అవుతున్నారు. ఇది జరుగుతుంది ఎక్కువ కూడా. ఇది లేడీస్ మీద, లేడీస్ జెంట్స్ అనే సంబంధం లేదు. ఇప్పుడు జెంట్ ఉంటే ఒక జెంట్ లోన్ తీసుకుని వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటాయి కదా ఫొటోస్, ఆ మొబైల్లో లేడీస్ ఫొటోస్ ఉంటే చాలు, వాడు దాన్ని నీకు మార్పు చేసి నీకే పంపిస్తారు ఫస్ట్. నువ్వు డబ్బులు లేకపోతే అందరికి పంపిస్తాను అంటే దీనికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకోటి అనాథరైజ్డ్ ప్రాసెస్ ద్వారా లోన్స్ తీసుకోకపోవడం బెస్ట్. ఈ రోజుల్లో అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి చాలా ముందుకు వస్తున్నాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ హనీ ట్రాప్ కి సంబంధించి ఎట్లా ఉంది? ఎస్, హనీ ట్రాప్ అనేది ఒకప్పుడు ఏంటంటే సెలెక్టివ్ నెంబర్స్ని ట్రాప్ చేసేది. ఇప్పుడు ఏమైందంటే ర్యాండమ్గా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, మీ యొక్క ఫోటో డీపీని, ఒక అమ్మాయి ఫోటో అయితే అమ్మాయి డీపీ పెట్టగానే ఆ ఫోటో సేవ్ చేసుకుంటే నెంబర్ సేవ్ చేసుకుని మన డీపీ కనిపెడతాడు. అక్కడ ర్యాండమ్గా సేవ్ చేసుకుంటాడు. ఒక అమ్మాయి డీపీ రాగానే వాడు అబ్బాయి లాగా న్యూడ్ కాల్, అబ్బాయితో న్యూడ్ కాల్ దానికి డిఫాల్ట్గా వీడియో కాల్ చేస్తున్నాడు. లేకపోతే అబ్బాయి ఫోటో ఉంది, అమ్మాయి ద్వారా చేయించేస్తున్నాడు. వాడు ర్యాండమ్గా, వాడికి ఏ నెంబర్ డాటా ఎక్కడి నుంచి రాదు, వాడు నాకు కూడా కాల్ రావచ్చు, న్యూడ్ కాల్ మీకు కూడా రావచ్చు, ర్యాండమ్గా కొట్టేస్తాడు. లక్కీగా మన నెంబర్ తగిలితే మనకు కాల్ వస్తుంది. అది అటెండ్ అయినప్పుడు మనము ఏదో బిజీలు ఉంటాం, మనం ఏదో వర్క్లో బిజీ ఉన్నాం, వీడియో కాల్ రాగానే ఇమీడియట్లీ కాల్ అటెండ్ చేసి మాట్లాడతాం. కాల్ అటెండ్ చేసేసరికి మనకు అపోజిట్ కంప్లీట్గా న్యూడ్గా కనిపిస్తే ముందు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. అంటే మనం ఎవరో అనే ఫీలింగ్తో మాట్లాడినప్పుడు అక్కడ ఇంకేదో జరిగితే మన మైండ్ కొంచెం దాన్ని ఆ షాక్లోకి వెళ్ళి మళ్ళీ రావడానికి ఒక 10 seconds పడుతుంది. ఇంకా కొందరు అసలు ఏందని మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాలు వాళ్ళు నువ్వు ఫ్రీగా ఉంటే నువ్వు కూడా న్యూగా ఓపెన్ అయ్యి మాట్లాడంటే కొందరు టెంప్ట్ అయిపోయి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా వీడియో రికార్డ్ చేసేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేసేవాడికి నువ్వు ఎవరో తెలియదు, ర్యాండమ్ ఒక నెంబర్ కొట్టినా ఆ నెంబర్ నీకు తెలియదు. దాని తర్వాత డబ్బులు ఇవ్వకపోతే నీ మీద కేసు అవుతుంది, డబ్బులు పంపించాలని చెప్పేసి ఫోన్, లేదంటే నీకు ఢిల్లీలో కేసు అయింది, సిబిఐలో కేసు అయింది, సైబర్ క్రైమ్స్లో కేసు అయింది, నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, డిఎస్పీ మాట్లాడుతున్నాను, నీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాం, మీకు పట్టుకోపోవడానికి వస్తున్నాం, ఇవన్నీ చెప్పేసరికి ప్యానిక్ అయిపోతున్నాం. అంటే వీడు బయట ఎవరికి చెప్పుకోలేను, వేరే విషయం అన్నా చెప్పుకోగలుగుతారు కానీ ఈ విషయం బయట చెప్పుకుంటే నేను చీప్ అవుతాను. ఇంకోటి వాస్తవానికి వీడు కాల్ మాట్లాడిండు, సరే వాళ్ళు చేసినా నువ్వు చేసినా నువ్వు మాట్లాడడానికి ఎవిడెన్స్ ఉంది, ఇది బయటకు వస్తే నేను చీప్ అవుతానే ఫియర్ తోటి ఎవరు చెప్పకుండా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తున్నారు. లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చేయడం మళ్ళీ టెన్షన్ పడడం, ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో. వాడు ఫోన్ చేసి వస్తున్నాడు, పోలీసు వాళ్ళు బయలుదేరిండ్రు, మీ ఇంటి దగ్గర దాకా వచ్చిండ్రు, నువ్వు డబ్బులు పంపకపోతే నేను పోలీసు వాళ్ళు వస్తారు, డబ్బులు పంపిస్తే నేను రిటర్న్ చేసేస్తా వాళ్ళను. ఇవన్నీ సరికి చాలామంది డబ్బులు పంపుతున్నారు. మీకు ఎప్పుడైనా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ అన్నోన్ వ్యక్తి చేసినా, నోన్ వ్యక్తి చేసినా ఈ ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి కాల్ అటెండ్ చేస్తే ఫస్ట్ మన ఫేస్ రికార్డ్ కాదు. ఓకే, సో అక్కడ న్యూడ్ వీడియో ఉంది, లేకపోతే అమ్మాయి అబ్సీన్ కంటెంట్ ఉంది, ఇమీడియట్లీ ఫోన్ కట్ చేయండి. మన ఫేస్ రికార్డ్ కానంతసేపు వాడు మనల్ని ఏం చేయలేడు. ఇది చేసిన ఒకళ్ళు నిజంగా మన క్లోజ్ ఫ్రెండే ఫోన్ చేసి అప్పుడు ఫింగర్ తీసేయండి, 2-3 seconds, నష్టం లేదు. అంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇక ఈ హనీ ట్రాప్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. ఓకే, డిఫాల్ట్గా ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి కాల్ అటెండ్ చేసి మన వాడు అనుకుంటే తీస్తావు, లేదంటే అట్లే కంటిన్యూ. ఇలా చేస్తే మనం ఈ హనీ ట్రాప్ నుంచి, సైబర్ క్రైమ్స్లో మెయిన్ ఏంటంటే మన యొక్క భయాన్నే వాడు ఆసరా చేసుకుంటాడు. మనం ఎంత భయపడితే వాడు అంత ఆసరా చేసుకుని డబ్బులు వస్తుంది. నువ్వు భయపడకుండా నువ్వు వాడితో కాన్ఫిడెంట్గా మాట్లాడి, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ నేను చేసుకున్నా చేసుకోపోరా, నేనే స్టేటస్ పెడుతున్నా, ఇవన్నీ చేసరికి ఏంటంటే వాడు ఎదుటి వాడు భయపడే అవకాశం ఉంటుంది, వాడు మిమ్మల్ని వదిలేస్తాడు. ఎందుకంటే సైబర్ అఫెండర్ నిన్నే టార్గెట్ చేయని, నీ శత్రువు కాదు, నీ పగోడు కాదు. నీ దగ్గర డబ్బులు రావని తెలిసిన మరుక్షణం నిన్ను వదిలేసి ఇంకొని పట్టుకుంటారు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, స్మార్ట్ ఫోన్ వాటి కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవరైనా పట్టుకోవచ్చు. కాబట్టి వాడు నువ్వు భయపడితే ఎంత భయపడితే అంత భయపడిస్తాడు. నువ్వు ధైర్యంగా మాట్లాడితే ఇమీడియట్లీ నిన్ను వదిలేసి ఇంకోటి దగ్గర. ఎందుకంటే రీసెంట్గా వాట్సాప్ కాల్స్ కూడా ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి చాలా మందికి వచ్చాయి. ఇది చాలా మంది ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే స్కూపింగ్ అనే కొన్ని యాప్స్ వేసుకున్నప్పుడు మనం ఏ నెంబర్తో కాల్ రావాలని సెట్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఆ నంబర్స్ అన్ని ఇక్కడ నుంచి, ఇండియా నుంచి ఉంటుంది. మనం సెట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్తో మీకు కాల్ రావాలనుకున్నాను, నా నెంబర్ మీ దగ్గర లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ యొక్క ఈ ఛానల్ CEO ఫోన్ చేసినట్లు ఆయన పేరు CEO మైక్ టీవీ అని పెట్టేసి కాల్ చేస్తాను. మీ దగ్గర నా నెంబర్ ఉంటుంది కానీ నేను కాల్ చేస్తే నీకు CEO మైక్ టీవీ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదా నేను ఇంటర్నేషనల్ నెంబర్ కూడా సెట్ చేసుకోవచ్చు కదా. నేమ్ ప్లేస్లో ఇంటర్నేషనల్ ఒక నెంబర్ పెట్టి డయల్ చేస్తే నీకు ఆ నెంబరే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనం క్రాస్ చెక్ చేసుకోకుండా ఉంటే, మనం ఇటువంటి డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కట్ చేసి ఆ నెంబర్కు మళ్ళీ మీరు కాల్ చేయండి, కనెక్ట్ కాదు. ఫేక్ నెంబర్స్ మళ్ళీ కాల్ చేస్తే కనుక అది క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా వచ్చిన నెంబర్ని జెన్యూన్ అనుకోవడానికి లేదు. సో మనం మాట్లాడి కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా అది వాళ్ళ కాదని చెప్పలేము.
ఓకే. జనరల్‌గా ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్స్ వచ్చాయని చెప్పేసేసి మన దగ్గరికి లైక్ ఈ ఫ్లిప్‌కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఇట్లా వచ్చి మీకు గిఫ్ట్ వచ్చింది, లేకపోతే ఐఫోన్ Yes, వచ్చింది yes, అని yes. చెప్పి వస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్ ఫ్రాడ్స్ అంటే ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య సోషల్ మీడియాలో. మీషో వాళ్ళది ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ సైబర్ అఫెండర్స్ ఏం చేస్తున్నారంటే మీకు ఒక పోస్ట్‌లో పంపిస్తున్నారు. లెటర్ పోస్ట్‌లో వస్తుంది. పోస్ట్‌లో వచ్చేసరికి వాళ్ళు అమ్మ నిజమే కావచ్చు అనుకుంటారు. మనకు తెలియనిది ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డు చాలా ప్లేస్‌లలో ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. మీ ఆధార్ కార్డు అంటే మీ హౌస్ నెంబర్‌తో సహా నాకు తెలిసిపోతుంది. ఆ హౌస్ నెంబర్‌కి ఒక లెటర్ పంపించేస్తాం. అన్నిటికి ఒకటే పాంప్లెట్ ప్రింట్ చేస్తాం. అన్నిటికి స్కానర్ క్యూఆర్ కోడ్ పెట్టేస్తాము. మ్యాటర్ సేమ్ ఉంటుంది. అందులో పెట్టి పంపిస్తాడు. నీకు అడ్రస్‌కు లెటర్ వస్తుంది. నువ్వు తీయగానే నా ఇంటికి వచ్చింది అంటే నాకే ప్రైజ్ వచ్చిందని రియాక్ట్ అయిపోయి వాళ్ళు స్కాన్ చేయండి అని చెప్పి మీరు ఒకసారి స్కాన్ చేయగానే యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది సిస్టమ్. సిస్టంలో అయిన తర్వాత మెల్లిగా మీ అమౌంట్ అంతా మొత్తం లాగేస్తుంటారు. ప్రైజ్ వచ్చినప్పుడు వాడు లెటర్ పంపడానికి ప్రైజే పంపొచ్చు కదా. నీకు ఐఫోన్ వస్తే ఆ లెటర్ ఐఫోనే పంపించచ్చు కదా. నీకే వచ్చినప్పుడు నీకు పంపొచ్చు కదా. అవును. అంటే మనము ఒక బేసిక్స్ మర్చిపోతున్నాం. సైబర్ క్రైమ్స్లో బేసిక్స్ తెలిస్తే సైబర్ క్రైమ్స్ జరగవు. నీకు ఒక ప్రైజ్ రావాలనుకోండి, నువ్వు ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి. మినిమం అమౌంట్ కట్టాలి. నీకు ₹1,00,000 ప్రైజ్ అనుకో, ఒక్కొక్కరికి ₹10 టోకెన్ తీసుకోమంటే ₹10 టోకెన్ తీసుకుంటే ఆ ₹10 టోకెన్ తీసుకున్న 10,000 మంది ఎవరికొకరు ₹1,00,000 వస్తుంది. అవును. అసలు నేను టోకెనే తీసుకోలేదు, నాకు ₹1,00,000 ఎట్లా వస్తుంది? నువ్వు మీషో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయలేదు, లేకపోతే కోన్ బనేగా కరోడ్పతిలో కాంటెస్ట్ చేయలేదు. కాంటెస్ట్ చేయనప్పుడు నీకు ప్రైజ్ ఎట్లా వస్తుంది? ఆ చిన్న లాజిక్ మర్చిపోతారు, రియాక్ట్ అవుతారు. వాడు ఈ క్వశ్చన్ వానికి అడిగినాం అనుకో, ఇదే క్వశ్చన్ నీకు లెటర్ వస్తే నువ్వు వాడికి అడితే వాడు ఏమంటే మీ యొక్క వాట్సాప్ నెంబర్ ద్వారా మేము చేసినాము, ప్రైజ్ సెలెక్ట్ చేసినాము, ఫోన్ నెంబర్ ద్వారా అంటాడు. నిన్ను కన్విన్స్ చేస్తాడు. నువ్వు సైబర్ అఫెండర్ తోటి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా కన్విన్స్ అవుతావు. వాళ్ళు ఏంటంటే టెక్నికల్గా సౌండ్ కాదు, కానీ సైకలాజికల్గా చాలా సౌండ్. ఒక వ్యక్తితో మాట్లాడితే వాడికి ఏం చెప్తే బోల్తా పడతాడు ఆలోచించి మాట్లాడు. మన వీక్నెస్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. దానివల్ల ఏమైపోతుందంటే మనం తొందరగా నిజమైన నమ్మేస్తాం. అవును నా వాట్సాప్ నెంబర్ ద్వారా వచ్చింది కావచ్చు, అందుకే నా అడ్రస్కే లెటర్ వచ్చింది కదా, నాకే వచ్చింది, ఇంతమంది మా ఊర్లో ఎవరికి రాలేదు నాకే వచ్చిందంటే నిజమే కావచ్చు కదా. వాడు ఏంటంటే ఒకే ఊళ్ళో 10 మందికి ఏడు అక్కడొకటి వేసేస్తాడు లెటర్స్. దానివల్ల అక్కడ వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. ఈ మోసపోయిన తర్వాత చూస్తే అక్కడ ఏమి ఉండదు. ఓకే. ఇలాంటివి జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఈ హ్యాకింగ్ ఫోన్ కానీ సిస్టమ్ హ్యాకింగ్ సంబంధించి కానీ, ఈ ఫోన్ కాల్స్ యాప్స్కి సంబంధించి కానీ, ఇప్పుడు మనం అనుకున్న గిఫ్ట్స్ ప్యాక్, మీరు ఇప్పటి వరకు చూసినటువంటి కేసెస్ ఎట్లా ఉన్నాయి మీ వరకు వచ్చినటువంటి? అంటే ఇప్పుడు ప్రతి కేసు కూడా ఒక ఎంఓ స్టార్ట్ అవుతుంది. మోడస్ ఆఫ్ రెండి ఒక స్టార్ట్ అయితే అలాంటి ఒక 2-3 నెలలు జరుగుతాయి. 2-3 నెలల్లో పబ్లిక్ అవేర్నెస్ రాగానే ఈ అఫెన్స్ మానేస్తున్నాడు, కొత్తది ఎన్నుకుంటాడు. ఎందుకంటే 10 మంది ఇట్లా జరుగుతుందంటే ఎవరు చేయరు కదా. ఒకప్పుడు ఓటీపీ ఎవరు చెప్పొద్దంటే ఇప్పుడు ఎవరు ఓటీపీ ఫోన్ చేసి ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఓటీపీ ఫ్రాడ్స్ చాలా తగ్గిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, దాన్ని రూపాంతరం చెంది వేరే రకంగా ఓటీపీ పెడుతున్నారు. డైరెక్ట్ ఓటీపీ క్యాన్సిలేషన్ కోడ్ అని, లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ కోడ్ అని ఏదో అడిగితే మనం తొందరపాటు చెప్తున్నారు. కానీ అట్లనే రోజులు మారుతున్న కొద్దీ అఫెన్స్ స్టైల్ మారుతుంది. ఓకే. సో ఇన్ని కేసులు దీని మీద వచ్చినాయని చెప్పడానికి లేకుండా అయిపోతుంది. ఎంఓస్ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ అయితే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండ్ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్ జరుగుతుంది. తర్వాత హనీ ట్రాప్ జరుగుతుంది. ఓకే. ముఖ్యంగా లేడీస్ని టార్గెట్ చేస్తున్నారు. లేడీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుంటాం, మీకు కూడా మెసేజ్ ఉంటుంది, రోజుకు 2,000 సంపాదించండి, ఇంట్లో కూర్చోండి, ఒక 1 అవర్ ఆన్లైన్లో స్పెండ్ చేస్తే సరిపోతుంది, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనగానే కొందరు టెంప్ట్ అవుతారు లేడీస్. ఏమైపోద్దంటే ప్రతిదానికి మా ఆయన అడగడం ఎందుకు ఒకటి, లేదంటే మా ఆయనకు కూడా సపోర్టింగ్ ఉంటాం, ఆయన ఇంత కష్టపడుతుంది కదా నేను కూడా సపోర్ట్ చేద్దామని, లేకపోతే పిల్లలకి ఏదైనా ఖర్చులకు వస్తాయి కదా నేను ఖాళీగా ఉండే టైంలో స్పెండ్ చేసి అంటే కొంచెం వాళ్ళకి ఆ సైకలాజికల్గా ఆలోచించి నేను కూడా సపోర్ట్ చేద్దామని, లేకపోతే నేను స్వతహా నిలబడదాం, ఈ కొన్ని ఆలోచనలతోటి దానికి రియాక్ట్ అవుతున్నాం. ఆ వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చేస్తాడు వాడు, ఆ మెసేజ్ కిందనే వాట్సాప్ లింక్ చేయగానే వాడు డైరెక్ట్ మాట్లాడతాడు. ఓకే అండి, ఇది మీరు టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లో విన్ అయితే మీకు అమౌంట్ వస్తుందని చెప్తారు. ఫస్ట్ టాస్క్ ఒక హోటల్ది కానీ ఏదైనా ఒకటి గూగుల్లో పంపిస్తాడు, దానికి మంచి రేటింగ్ ఇవ్వండి, రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసి పంపించండి చెప్తారు. ఆ గేమ్ పార్టిసిపేట్ చేయడానికి ₹300 కట్టండి అంటాడు. ₹300 కట్టేసి ఆ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తూ తర్వాత మీరు విన్ అయ్యారండి, మీకు ₹500 వచ్చిందని చెప్తారు. ₹500 వచ్చేస్తుంది. నెక్స్ట్ గేమ్ అంటాడు, ఈసారి 4 హోటల్స్కి రేటింగ్ ఇవ్వండి అని చెప్తారు. సింపులే కదా, రేటింగ్ ఇచ్చేస్తాను. అట్లా ఇచ్చినప్పుడు అంటే ప్రతి గేమ్ ఆడాలంటే ముందు నువ్వు కొంత అమౌంట్ కట్టాలి, ఎంట్రీ ఫీ లాగా. అది కడితేనే మళ్ళీ నీకు ప్రాఫిట్స్ వస్తుంది, లాభంలాగా వస్తుంది. ఒక 4-5 గేమ్లు వచ్చేసరికి నీకు ఒక 10,000 నీకు వస్తుంది అమౌంట్. 10,000 నీకు రాగానే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మ నాకు 10,000 వచ్చినాయి, ఇది ఏదో బాగుంది కదా. అవును. నెక్స్ట్ గేమ్ ఆడగానే అమౌంట్ రాదు విత్డ్రా చేసుకోవడానికి. ఇమీడియట్లీ ఏం చేస్తావు, విత్డ్రా చేసుకోరాకపోతే ఆ నెంబర్కి కాల్ చేస్తావు, ఏది నా డబ్బులు రావట్లేదు, విత్డ్రా రావట్లేదు. లేదండి మీరు 5 గేమ్స్ అయిపోయినాయి, ఇప్పుడు గ్రూప్ టాస్క్ ఉంటుంది, అంటే 20 గేమ్స్కి ఒక గ్రూప్,
ఆ 20 గేమ్స్ అయిపోతే ఆ 20 గేమ్స్ అమౌంట్ మీకు వస్తుంది. ఓకే. ఆ ప్రతి గేమ్ పెరిగిన కొద్దీ నీ యొక్క ఎంట్రీ ఫీ అమౌంట్ పెరుగుతూ వస్తుంది. 10 లక్షలు కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ 10 లక్షలు పెడితేనే నెక్స్ట్ అమౌంట్ మొత్తం వస్తుంది. ఆ 10 లక్షలు పెడితే నీకు 20 లక్షలు వస్తే నాకు ఆశ చూపిస్తాడు, నీ యొక్క అకౌంట్లో కనపడుతుంటుంది నీ యొక్క ప్రాఫిట్ ఇంత అని. అది వస్తుంది అని నమ్మకంతో వీళ్ళు పెడతారు. అది పెట్టేసరికి మొత్తం అయినాక లాస్ట్కి ఏమి రాదని తెలిసినా అప్పుడు రియలైజ్ అయ్యి పొల్యూషన్కి వస్తారు. ఇదంతా జరగడానికి 2-3 రోజులలోనే ప్రతి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో 2-3 రోజులనే ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పోతున్న వాళ్ళు ఉన్నారు. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర అప్పులు చేసి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి లోన్స్ తీసుకొని గోల్డ్ లోన్ అటువంటివి పెట్టేసి ఆ అమౌంట్ పెడుతున్నారు. ఎందుకంటే వస్తుందని నమ్మకంతో. ఫస్ట్ 5 గేమ్స్ వచ్చినాయి కదా, ఇవి కూడా వస్తాయని. కాబట్టి ఈ టాస్క్ బేస్డ్ గేమ్స్ అంటే 100% ఫేక్. అలాంటి వాటిని రెస్పాండ్ అయితే మళ్ళీ మోసపోయిన తర్వాత రికవర్ చేసుకోవడం కష్టం. ఈ 3 రోజులలో జరగాల్సిన నష్టం జరిపోయినాక పొల్యూషన్కి వస్తే మనం రికవర్ చేయడానికి కూడా చాలా తక్కువ స్కోప్ ఉంటుంది దాంట్లో. ఓకే. ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి మనీ ఆటోమేటిక్గా మిస్ అవుతూ ఉంటాయి. బ్యాంక్స్ మనము అమౌంట్ విత్డ్రా చేస్తే నీకు ఓటీపీ లేకుండా విత్డ్రా చేయడానికి రాదు. అవును. కాకపోతే ఏంటంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఉంటారు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఫెసిలిటీ ఉండదు, లేకపోతే ఫోన్ యూజ్ చేసే ఫెసిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళకు ఇబ్బంది కలగద్దని బ్యాంక్స్ ఏం చేసినంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని వచ్చేసింది. అంటే నువ్వు ఆధార్ కార్డు ద్వారా నువ్వు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. నీ ఆధార్ నెంబర్ ఉండి నువ్వు ఫింగర్ ప్రింట్ పెడితే నీకు ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ఓటీపీతో సంబంధం లేదు. దానికి ఏం చేసారు, పర్ డే 10,000 అని లిమిట్ పెట్టారు. దాన్ని 20,000 చేశారు. సో 20,000 వరకు నీకు ఓటీపీ రాకుండా డబ్బులు తీసుకోవచ్చు. ఓకే. నీ ఫింగర్ ప్రింట్ నీ ఆధార్ నెంబర్ ఎక్కడన్నా వాడు తీసుకోగలిగితే దాని ద్వారా వాడు విత్డ్రా చేస్తుంది. ఈ మధ్య ఏపీ అనంతపూర్ ఏరియాలో కొంచెం ఎక్కువ ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి. అంటే మన ఫింగర్ ప్రింట్స్ని వాళ్ళు కాపీ చేస్తున్నారు, వాడు విత్డ్రా చేస్తున్నాడు. మనం ఏమనుకుంటే నాకు మెసేజ్ రాలేదు కదా అని చెప్పేసి బ్యాంకు పోయి గొడవ చేస్తే బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మీది పలానా దగ్గర ఆధార్ అనేబుల్ బేస్డ్ సిస్టమ్ ద్వారా మీకు విత్డ్రా అయింది కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్తున్నాం. ఓకే. అయితే ఇది విషయం చాలామందికి తెలియదు ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుంది కానీ టెక్నాలజీని ఎట్లా వాడటం తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు మనం ఎక్కడంటే అక్కడ ఆన్లైన్లో మనం యూజ్ చేయకుండా ఉండడానికి మనం ఆధార్ దాంట్లోకి వెళ్ళేసి మనం దాంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడన్నా నా ఫింగర్ ప్రింట్ ద్వారా ఎక్కడ కూడా యాక్సెస్ రాకుండా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను యాక్సెస్ తీసుకోవాలంటే నాకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంట్రీ చేస్తేనే నా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ వచ్చినట్టు సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విషయం తెలియక చాలామంది అట్లే పెట్టుకుంటారు, డబ్బులు పడుతుంది. అంటే దీనికోసం మనం క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాం కదా, దాంట్లో దీని మీద వీడియో చేసాం. అంటే దాన్ని ఎట్లా లాక్ చేసుకోవాలి, ఎట్లా మళ్ళీ ఆన్ చేసుకోవాలి, అంటే మనం ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పడం వేరు, ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో పెట్టాం. సో అందరు ఖచ్చితంగా ఆధార్ అనేది డిజేబుల్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే తర్వాత మనం పోయిన తర్వాత పరిగెత్తడం కంటే ఇది ఓన్లీ డబ్బులే కాదు, ఇంకా రేపు పొద్దున్న ఇంకా వేరేలా కూడా మిస్యూజ్ కావచ్చు. కాబట్టి జనరల్గా ఇప్పుడు బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి ఓటీపీ నెంబర్ అడగడం, డెబిట్ కార్డ్ నెంబర్ అడగడం, లేకపోతే మీకు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పి కాల్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి గురించి ఏమంటారు? ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది? మీది హన్మకొండలో ఉంది. హన్మకొండ ఏ బ్యాంకులో ఉంది? ఎస్బీఐ. మీ ఎస్బీఐ హన్మకొండ బ్యాంకులో నాకు తెలిసి దాదాపు ఒక 10,000 అకౌంట్స్ ఉంటాయి. 10,000 మంది కస్టమర్స్ ఉంటారు. 10,000 మందికి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయాలనుకోండి, ఒక సంవత్సరం మొత్తం చేసినా 10,000 మందిని ఫోన్లో కాంటాక్ట్ కాలేరు. మరి అటువంటిప్పుడు బ్యాంక్ మేనేజర్ అంత బిజీ టైంలో నీకు ఫోన్ ఎట్లా చేస్తావు? ఒకటి సింపుల్ కదా. బ్యాంక్లో మనం ఎప్పుడు వెళ్ళినా బ్యాంక్ ఆఫీసర్స్ ఏదో వర్క్లో బిజీ ఉంటారు కానీ ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఇది మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ విషయం అర్థం చేసుకోకుండా బ్యాంక్ మేనేజర్ అనేది నిజం అనుకొని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటారు. ఇంకొకటి బ్యాంక్ మేనేజర్కి మీరు ఓటీపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రెగ్యులర్గా మెసేజ్లు పెడుతుంటారు, న్యూస్లో కూడా ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు ఎలాంటి ఓటీపీ కానీ మీ డీటెయిల్స్ అడగరు, ఇలాంటివి అడిగితే చెప్పొద్దు అని చెప్తారు. కానీ మనకేంటంటే ఆ బిజీ టైంలో రాగానే నిజం అనుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాం, వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్ ఏంటంటే బ్యాంక్ ఆఫీషియల్ దగ్గర మీ డేటా మొత్తం ఉంటుంది. మీ యొక్క అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే బ్యాంక్ ఆఫీషియల్ దగ్గర అకౌంట్ నెంబర్ ఉంది కదా, మళ్ళీ అడుగుతుందంటే డౌట్ పడాలి. అంటే మన నుంచి డేటా అడుగుతుందంటే వాడు తప్పు చేస్తున్నట్లే. సో బ్యాంక్ ఆఫీషియల్ అంటే ఓకే నేను మా బ్యాంక్కి వెళ్ళి నేను పర్సనల్గా మాట్లాడి చేసుకుంటాను లేండి అని చెప్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మిస్యూజ్ కాకుండా ఉండనుకుంటుంది. ఇంకోటి ఈ మధ్య ఆ క్రెడిట్ కార్డ్స్ ఏం జరుగుతుందంటే చాలామంది క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తున్నారు. అప్లై అయిన క్రెడిట్ కార్డ్ అనగానే మళ్ళీ మనకు పిన్ జనరేట్ చేసుకోవడానికి ఎట్లా చేసుకోవాలని ఉద్దేశంతో కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నారు. కస్టమర్ కేర్ గూగుల్లో పెడుతున్నారు, కస్టమర్ కేర్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, కస్టమర్ కేర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అని కొడుతున్నారు. సైబర్ అఫెండర్ గూగుల్ యాడ్సెన్స్లో వాడు ఎక్కువ అమౌంట్ కట్టేసి వాడి పేరు వచ్చేటట్టు సెట్ చేస్తున్నారు. కస్టమర్ కేర్ అనగానే వాడి నెంబర్ వచ్చేటట్టు సెట్ చేస్తున్నారు. వాడికి కాల్ చేస్తున్నారు. కాల్ చేయగానే ఓకే మనం డేటా మొత్తం తీసుకొని నేను చేస్తున్నాను, ఓటీపీ వస్తుంది, ఇవన్నీ మనకు నిజంగా బ్యాంకర్ అనుకొని నిజంగానే రెస్పాండ్ అవుతున్నారు. మొత్తం మన క్రెడెన్షియల్స్ వాడికి ఇచ్చినాక మన క్రెడెన్షియల్స్ తోటి వాడు డబ్బులు కొట్టేస్తున్నారు.
అంటే మనమే వాడికి సోర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజంగానే కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు వాడి డీటెయిల్స్ అన్ని వాడి దగ్గర ఉండాలి కదా. అన్ని క్వశ్చన్లు అడుగుతుంటే వాడి దగ్గర ఏం డేటా లేనట్లే కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ మీద వీసా కార్డ్ అంటే 4 నెంబర్తో సిరీస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి, సార్ మీది వీసా కార్డు కదా, మీ 4 సిరీస్తో స్టార్ట్ అయితే చెప్పండి అని చెప్తారు. 4 సిరీస్ అని నిజమే వచ్చాను, 4 సిరీస్ అని మొత్తం 16 డిజిట్ నెంబర్ చెప్తున్నారు. మీ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ చెప్పమంటున్నారు. నీకు ఒకసారి నీ అకౌంట్ నెంబర్ ఉన్నప్పుడు, కార్డ్ నెంబర్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆయనకి కనపడాలి కదా. నిజంగా కంపెనీ వాడైతే మన సర్వర్లో కనపడాలి కదా. అవి అడుగుతుందంటే మన దగ్గర కనపడట్లేదు కదా. ఇట్లా కొన్ని లాజిక్స్ ఆలోచిస్తే దాని నుంచి మనం సేఫ్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా కన్సర్న్ బ్యాంక్కి వెళ్తే మీకు ఈజీగా, ప్రతి బ్యాంక్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. ప్రతి బ్యాంక్లో హెల్ప్ డెస్క్ వాళ్ళు దగ్గర వాళ్ళే చేసి ఇస్తారు. ఇలాంటివి చేయకుండా మనం తొందరపడి చేస్తే ఇలాంటి మోసపోవడానికి ఆస్కారం. ఎందుకంటే కొంతమంది లైక్ మీకు గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చినట్టుగా రీసెంట్గా ఖమ్మం సూర్యాపేటలో వచ్చేసి ముద్రా లోన్ వచ్చింది అని చెప్పేసి అడిగినట్టుగా, ఇట్లా మీరు కొంత అమౌంట్ కట్టండి సబ్సిడీ కదా తర్వాత మీకు వస్తాయి అన్నట్టుగా అట్లా. అదే ఇప్పుడు ప్రతి దగ్గర ఏమిందంటే ప్రతిదీ ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముద్రాకు సంబంధించి మొత్తం నేషనల్ వైడ్ ఎక్కడైనా ఒక ఎంప్లాయీ కొల్యూడ్ అయినా కూడా ఈ డేటా మొత్తం థెఫ్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఒక పెన్ డ్రైవ్లో తీయచ్చు 1,00,000 మంది డేటా, మన ఫోన్ నెంబరు, ఎప్పుడు అప్లై చేసిన, ఎంత అమౌంట్, దాన్ని బేస్ చేసుకొని చేస్తుంది. ఏ అఫీషియల్ కూడా ఫోన్ చేసి మీకు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే మా ఆఫీస్కి రండి అని చెప్తారు తప్ప, నీ నిజంగా జెన్యూన్గా ఉంది, దాని ఇష్యూ ఉంది, టెక్నికల్గా డౌట్ ఉంది అనుకో, నీ నెంబర్ ఫోన్ చేసి మా ఆఫీస్కి రండి అని చెప్తారు తప్ప ఫోన్లో ఇవన్నీ అడిగేసి ఓటీపీలు అడగడం లేకపోతే లింక్ క్లిక్ చేయండి అని అడగారు. అది సింపుల్ బండ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. జనరల్గా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి నుంచి మనీ కావాలి అని చెప్పేసి అకౌంట్ నెంబర్ పంపించడము, ఫోన్ నెంబర్స్ పంపించడం చేస్తున్నారు. అసలు అవి ఎట్లా జరుగుతున్నాయండి? అయితే ఇప్పుడు ఈ ఫేస్బుక్ అనేది కొన్ని కోట్ల మంది వాడుతున్నారు, అందులో కొన్ని లక్షల మంది కూడా దాన్ని కరెక్ట్గా వాడడం తెలియట్లేదు. అంటే మన అకౌంట్ను ప్రైవేట్ సెట్టింగ్స్ పెట్టుకోవట్లేదు. మన డీపీని, మన ప్రొఫైల్ పిక్ని ఎవడైనా డౌన్లోడ్ చేసుకునే ఆఫర్ ఇస్తున్నాం. మన అకౌంట్ను పబ్లిక్ పెట్టకుండా ప్రైవేట్ పెట్టకుండా పబ్లిక్ పెడుతున్నాం. సో మన పేరు పెట్టి ఎవడైనా మన అకౌంట్లోకి యాక్సెస్ చేసుకోవచ్చు, మన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క 4 ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాను, మీ యొక్క డీపీ తీసుకున్నాను, ఆ ఫొటోస్ తోటి ఇంకోటి సేమ్ పేరుతో ఇంకో అకౌంట్ చేసినాం. ఇప్పుడు ఫేస్బుక్లో సేమ్ పేరుతోటి కొన్ని 100 అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు. అవును, దానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే యూజర్ ఐడి బ్యాక్ ఎండ్లో కనిపించే యూజర్ ఐడి చేంజ్ ఉండాలి తప్ప పైన కనిపించే పేరు అదే అని 100 సార్లు పెట్టుకున్నా అదేం అబ్జెక్షన్ చెప్పదు. ఎందుకంటే యూజర్ ఐడి చేంజ్ ఉంటే చాలా అనుకుంటుంది. అలా రాగానే మీ ఫ్రెండ్కు మెయిల్ పెట్టేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే మీ ఫ్రెండ్ అది నిజమే కావచ్చు అనుకొని యాక్సెస్ తీసుకోవడం, మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం, నాకు ఎమర్జెన్సీలో ఉన్నాను డబ్బులు పంపానంటే కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. నిజంగా నా ఫ్రెండ్ డబ్బులు అడిగితే వాట్సాప్లో ఎందుకు పెడతాడు, లేకపోతే ఫేస్బుక్లో ఎందుకు అడుగుతాడు, డైరెక్ట్ ఫోన్ చేస్తారు కదా. ఒకవేళ డబ్బులు అడుగుతాడు, నువ్వు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడు, ఏమైందని అంటే చెప్తారు కదా మీ ఫ్రెండ్. అవును, ఇవి చెప్పకుండా ఇవి చేయకుండా మన నిజమే కావచ్చు డబ్బులు పంపిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఎవరి దాకా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ఆయనది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఆయన ప్రైవేట్లో పెట్టుకోలేడు, సెట్టింగ్స్ సెట్ చేసుకోలేడు, ఎవడంటే ఆ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు, దానివల్ల ఆయనే మిస్టేక్ చేశాడు. అండ్ ఎవరైతే డబ్బులు పంపిండో మొన్ననే ఈ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఆ ఎఫ్బీ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయింది, దానికి ఫ్రెండ్స్ ఎంతమంది, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, ఏం చెక్ చేసుకోకుండా రెస్పాండ్ అవుతుంది. అండ్ వాట్సాప్లో ఈ మధ్య అది ఫేస్బుక్ది అది ఎక్స్పైర్ అయిపోయింది వాస్తవానికి. ఇప్పుడు వాట్సాప్లో జరుగుతుంది, మీకు ఒక ఫోటో తీసుకొని వాట్సాప్ డీపీ పెట్టుకొని మీకు కమ్యూనికేట్ చేస్తున్నాడు, నిజమే కావచ్చు అనుకొని రెస్పాండ్ అవుతున్నాం. అట్లా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఫ్రెండ్ నిజంగా అంటే ఆయనకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడి ఆయనకు డబ్బులు ఇస్తే సేఫ్ అవుతుంది. కానీ ఇట్లా పంపించినాక మనం ఏం చేయలేము. అంటే ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయి? ఎందుకంటే వాళ్ళు అంత ధైర్యంగా ఒక నంబర్ ఇస్తున్నారు, అకౌంట్ నెంబర్ వస్తున్నాయి. యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళు అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పుడు అకౌంట్ నెంబర్ వాడిది కాకుండా థర్డ్ పార్టీది ఇస్తారు. ఆ థర్డ్ పార్టీ ఏంటంటే రైల్వే స్టేషన్ వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడో ఫుల్ క్రౌడ్ ఉండే ప్లేస్లోకి వెళ్ళారు, లేకపోతే వైన్స్ దగ్గర అక్కడ పోయినప్పుడు వాడు ఏమి తాగుపోతున్నాడు, వానికి ఏం లేని పట్టుకొని అరే నీ పేరు మీద అకౌంట్ తీసుకొని అకౌంట్ ఇస్తే నీకు 2,000 ఇస్తామన్నారు అనుకో, అకౌంట్ తీస్తాడు, వాడి క్రెడెన్షియల్ అన్నీ వీడికి ఇస్తాడు, వీడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు. మనం ఇన్వెస్టిగేషన్లో పోతే వీడే దొరుకుతాడు, వీడియో యూజ్ చేస్తాడు. ఫోన్ నెంబర్ కూడా ఆల్రెడీ యాక్టివేట్ అయిన సిమ్ కార్డ్స్ కొనుక్కుంటాం. ఆ సిమ్ కార్డ్ ఎవరి పేరు ఉంటుంది, ఎక్స్ అనేటువంటి పేరు ఉంటుంది, నేరం చేసేటోడు జెడ్, మన ఇన్వెస్టిగేషన్లో ఎక్స్ దగ్గరికే పోతున్నాం, మళ్ళీ జెడ్ దగ్గర పోయేలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే వాడు నేను దొరకనే కాన్ఫిడెంట్ తోటి ఇష్టమైనట్టు చేస్తున్నాను. కాబట్టి మీ వరకు వచ్చినటువంటి కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ వీటికి సంబంధించిన ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్స్ ఇట్లా జరిగింది ఇట్లా పట్టుకున్నామని చెప్తే సైబర్ అఫెండర్స్ ఎక్కువ అలర్ట్ అవ్వడానికి మనం ఎంతవరకు పబ్లిక్ ఎంతవరకు అవసరం, వాళ్ళు ఏ రకంగా సేవ్ చేసుకోవాలని చెప్తాం. మనకు
చాలామంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఫోన్ చేసినా ఎవరు చేసినా అన్నట్టు డబ్బులు పోయినా ఏం చేయాలని అడుగుతారు కానీ డబ్బులు పోకుండా ఏం చేయాలని ఎవరు అడగారు. అవును, పోయినప్పుడే గుర్తొస్తారు. నేరం జరిగినాక మోసపోయినాక అన్నాన్ని ఫోన్ చేస్తాడు కానీ ముందుకు ఎట్లా చేయాలని ఎవరు అడగరు. దీనివల్ల ఎక్కువ జరుగుతుంది. ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా కూడా మనం ఇన్ని వీడియోస్ చేస్తున్నాం సైబర్ క్రైమ్స్ అవేర్నెస్, ఆ వీడియోస్ దాదాపు అందరికి పర్సనల్గా షేర్ చేస్తాం. ఆ వీడియో వాడు చూడడు కానీ అప్పుడే గుడ్ అంటాడు, బాగుంది అంటాడు. నేను వీడియో పెట్టిన వీడియో 5 minutes వీడియో ఉంటుంది, వాడు 30 secondsకే వెరీ గుడ్ అంటే వాడు ఎక్కడ వీడియో చూడలేదు అన్నారు. చూడలేదు, వాడు చూడడు కానీ స్టేటస్ పెట్టేస్తాడు. నేను స్టేటస్ కూడా పెట్టినా మళ్ళీ అరే నువ్వు చూడరా బాబు, ముందు నువ్వు చూడు, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ నీకు తెలుసుకో, నీకు ఐడియా వచ్చినాక వేరే వాళ్ళకి షేర్ చేయి. ఎవడు షేర్ చేయడం మళ్ళీ మనం ఎవరికైతే ఫ్రెండ్ పంపుతాం వాడే 1 week తర్వాత సేమ్ డబ్బులు పోయినాయని అదే సబ్జెక్ట్లో ఫోన్ చేస్తాడు. అరే ఇట్లా అయిందంటే అరే అవునా అంటాడు. అట్లా డబ్బులు పోయినా కంప్లైంట్ చేయాలంటే అట్లా ఈ నెంబర్ కంప్లైంట్ అంటే లేదు నువ్వే చేసి చెప్పవా, నా తరఫున నువ్వే కంప్లైంట్ చేయవా, నువ్వే ఆన్లైన్లో కంప్లైంట్ చేయవా అంటే వ్యవస్థ ఎట్లయిపోయిందంటే మోసపోయినాకనే రెస్పాండ్ అవుతారు కానీ మోసపోకుండా జాగ్రత్త పడాలంటే రెస్పాండ్ అవ్వట్లేదు. దీని ద్వారా ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ని అరికట్టగలిగేది కేవలం ప్రివెన్షన్ ద్వారానే. దాని మీద మనం క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ యొక్క ట్యాగ్ లైన్ అది, అవగాహన పెంచుకో నిన్ను నువ్వు కాపాడుకో. ఓకే, సైబర్ క్రైమ్స్ నువ్వు అవగాహన పెంచుకుంటే నువ్వు కాపాడుకుంటున్నావు. అట్లా మనకు ఏదైనా కొత్త రకమైన నేరం జరగని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా జరుగుతుంది, ఎట్లా సేవ్ కావాలని మేము వీడియోస్ చేస్తున్నాం. ఆ వీడియో వాడు చూసినప్పుడు వాడికి ఎట్లా సేవ్ కావాలో తెలిసిపోతుంది. ఇంకోటి డబ్బులు పోగానే చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న డబ్బులు పోయిన ఏం చేయాలి. 100 సార్లు కొన్ని వేల సార్లు చెప్పినాం, సైబర్ క్రైమ్స్లో మోసపోతే 1930 కాల్ చేయండి. ఓకే, సింపుల్ 4 digits నెంబర్ గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ మనకు ఫోన్ చేసి ఏం చేయాలంటే ఇది అందరికీ నోటెడ్ అయిపోలే. పోలీస్ అనగానే 100 ఎట్లా ఎమర్జెన్సీ గుర్తుపెట్టుకుంటామో సైబర్ క్రైమ్స్ అనగానే 1930 అని చెప్పుకోండి. వ్యూవర్స్ కూడా చూసే వాళ్ళందరూ కూడా ఇది చూసి వదిలేయకుండా మీ ఫోన్లో 1930ను సేవ్ చేసుకోండి. గుర్తుకుంటుంది కదా అనుకుంటే కష్టం. ఎప్పుడో ఎమర్జెన్సీలో రాత్రి 2 గంటలకు 3 గంటలకు మీకే జరిగింది అనుకో, ఆ 3 గంటలకు ఎవరికి ఫోన్ చేయలేరు, మీకు అది గుర్తుకు రాదు. మీ ఫోన్లో 1930 సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ అని సేవ్ చేసుకోండి, నష్టం లేదు కదా. అవును, ఒక కాంటాక్ట్ ఎప్పుడైనా నువ్వు చేయొచ్చు, ఎవరైనా అడిగినా నువ్వు చెప్పగలుగుతావు. ఇది చేస్తే బెస్ట్. ఇంకోటి ఏంటంటే 1930 చేస్తే ఏం జరుగుతుంది లేని చాలామందికి కొంచెం భ్రమలో ఉంటారు. అంటే వాళ్ళకి ఏం జరగదులే, వీళ్ళు రెస్పాండ్ కాదులే అంటే రకరకాలుగా ఆలోచనలు. మీకు సింపుల్గా 1930కి కాల్ చేసి ఏం జరుగుతుందో చెప్తాను. ఇది నేషనల్ వైడ్ హెల్ప్ లైన్ నెంబర్. ఓకే, ఇండియాలో ఎక్కడి నుంచి అయినా 1930 అంటే ఇది డబ్బులు పోయిన వాళ్ళకి 1930 కాల్ చేయనా ఫస్ట్ ఢిల్లీకి సెంట్రల్ బేస్డ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఇది ఏ స్టేట్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారో వాళ్ళ లొకేషన్ బేస్ చేసుకొని ఆ కన్సర్న్ స్టేట్కు పంపిస్తారు. ఆ స్టేట్లో ఉండే వాళ్ళు ఆ స్టేట్లో ఉండే ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి చేస్తే ఆ కాల్ రిసీవ్ చేసుకునేది మా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాఫే. వాళ్ళు స్పష్టమైన తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒకవేళ నీకు వేరే స్టేట్ నీకు ఒక లాంగ్వేజ్ రాలేదంటే ఇమీడియట్లీ అక్కడ కన్సర్న్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విషయంలో ఏం జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవన్నీ నోట్ చేసుకోవడానికి మీకు ఒక వాట్సాప్లో క్వశ్చనర్ పంపిస్తారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయండి మీ పేరు ఏంది, మీ ఫోన్ నెంబర్ ఏంది, మీరు ఏ పోలీస్ స్టేషన్లో ఏమంటుంటారు, ఏమని చెప్పి మోసం చేశారు, ఎంత అమౌంట్ పోయింది, అమౌంట్ పోయినట్లు స్క్రీన్ షాట్ తీసి పంపించమని చెప్తారు. అది రెగ్యులర్గా దాన్ని మేము మా బ్యాక్ ఎండ్లో ఎన్సీఆర్పి పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేయగానే ఇమీడియట్లీ అది 3 భాగాలుగా విడిపోతుంది. ఒకటి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, నువ్వు ఏ పోలీస్ స్టేషన్ చేసినా ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫార్వర్డ్ అవుతుంది. రెండవది ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్కి వెళ్తుంది. ఆర్బీఐ ద్వారా నీ అకౌంట్ ఏ అమౌంట్లో పోయింది, ఈ అమౌంట్ ఏ అకౌంట్లో పోయింది, ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయడం, ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ పోయింది దాన్ని ఫ్రీజ్ చేయడం, అట్లా ఎన్ని అకౌంట్స్ పోయినా అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం ఆ ప్రాసెస్ జరుగుతుంది. మూడోది నీకు అక్నాలజ్మెంట్ వస్తుంది. ఎవరైతే కంప్లైంట్ చేసినా నీ అక్నాలజ్మెంట్ నెంబర్ ఇది, నీకు ఒకసారి అక్నాలజ్మెంట్ వచ్చినా నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు అదే వెబ్సైట్లో పోయి. ఓకే, నీకు ఇంత ఈజీ జరుగుతుంది. కానీ దీన్ని ఇది అవుతుందో లేదా అనే ఉద్దేశంతో కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకోటి ఒకసారి 1930 కాల్ చేసిన కొన్ని వేల కేసులు జరుగుతున్నాయి కాబట్టి మన కాల్ సెంటర్ మీద ఓవర్ పడినప్పుడు ఒకసారి కాల్ కలవకపోవచ్చు. అలాంటి సందర్భంలో www.cybercrime.gov.in ఇది కూడా వీలైతే నోట్ చేసి పెట్టుకోండి. www.cybercrime.gov.in అనే పోర్టల్లో కూడా ఈ కంప్లైంట్ చేయొచ్చు. అందులో కంప్లైంట్ చేయడం ఈజీ, కాకపోతే కొంచెం సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటే మెయిన్ ఏంటంటే డిస్క్రిప్టివ్గా రాయొచ్చు నీకు ప్రాబ్లం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. అదే ఫోన్ కాల్ ఎక్కువసేపు చెప్పలేం కాబట్టి అలాంటివి చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోని ఒక కొత్త వ్యవస్థని స్టార్ట్ చేశారు ప్యారలల్గా పోలీస్ వ్యవస్థతో పాటు. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న వీటిని ఖచ్చితంగా అణచివేయాలి, వీటిని కంట్రోల్ చేయాలంటే ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్, ట్రైన్డ్ ఫోర్స్ ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ప్రతి జిల్లాలో ఒక డిఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్, ఒక స్టాఫ్ పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పబ్లిక్ అవేర్నెస్ కూడా చేస్తున్నారు. ఓకే,
ఇవన్నీ చేసేది ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ కోసం. ఇక్కడ ఈ డేటా మన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డేటా ప్రకారము ఒక్కొక్క రోజు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు కూడా పోతున్నాయి కేవలం తెలంగాణలోనే. వాళ్ళు ఇమీడియట్లీ 1930 కాల్ చేయడం వల్ల, ఎన్సీఆర్పీ పోర్టల్లో రిపోర్ట్ చేయడం వల్ల దాదాపు 80 లక్షలు కోటి రూపాయల వరకు హోల్డ్ అవుతుంది. ఓకే, అంటే మనము తొందరగా రెస్పాండ్ అయితే అంటే ఇలా జరిగినప్పుడు పర్టికులర్ గా ఇంత టైంలో అంటే యాక్చువల్గా ఏంటంటే మనం 24 అవర్స్ అనేది అనుకుంటున్నాం కానీ 24 అవర్స్ అనేది కాకుండా నీకు ఎప్పుడు తెలిసింది, నీకు నా మోసపోయిన తెలియదు ఇమీడియట్లీ కాల్ చేయండి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఎవడో మోసపోయింది అనుకో, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మోసపోతే వాడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, నేను మాట్లాడి అవన్నీ చేసినాక అప్పుడు 1930 కాల్ చేసరికి ఇదంతా జరిగేసరికి ఒక 1-2 అవర్స్ ముందే 190 ఆ 1-2 అవర్స్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఓకే, ఫస్టే 1930 చేసినాం అనుకో ఇమీడియట్లీ అకౌంట్ హోల్డ్ చేస్తారు కదా. సైబర్ అఫెండర్స్ కూడా ఏం చేస్తారంటే వాడు అమౌంట్ వాడి అకౌంట్లో పడనే విత్డ్రా చేస్తున్నారు. క్యాష్ విత్డ్రాల్ చేస్తే మనం దాన్ని ట్రాక్ చేయడం కష్టం. అకౌంట్లో ఉన్నంత వరకు ఈజీ ఇక్కడ నుంచి ఒక మెయిల్ పెట్టి ఆపచ్చు అకౌంట్ విత్డ్రా చేయకుండా. కానీ ఒకసారి విత్డ్రా అయినాక ఆపడం కష్టం. విత్డ్రా అయిపోయినాక మళ్ళీ వాడిని పట్టుకొని రికవరీ అంతా కొంచెం లెందీ ప్రాసెస్. సో ఇమీడియట్లీ 1930 కాల్ చేసి హోల్డ్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ 24 అవర్స్ అనేది ఉంది, ఇంకా ఎర్లీగా చేయగలిగితే ఇంకా బెస్ట్. 24 అవర్స్ అనేది మినిమం కట్ ఆఫ్ పెట్టుకున్నాం. ఓకే, అంటే పర్టికులర్గా విత్ ఇన్ 24 అవర్స్లో చేస్తే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్లో పెట్టి అమౌంట్ యొక్క క్వాంటమ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ నీ ₹1,00,000 పోయింది, ఇమీడియట్లీ 1930 కాల్ చేసి ఆ ₹1,00,000 ఎక్స్ అనే అకౌంట్లో పడింది. వాడు దాంట్లో నుంచి ఒక 20,000 ఇంకో వై అనే అకౌంట్ పంపిండు, ఇంకో 20,000 జెడ్ అనే అకౌంట్ పంపిండు. ఇప్పుడు 3 అకౌంట్లు ఫ్రీజ్ చేస్తాం. మనం ఫ్రీజ్ చేసే లోపే జెడ్ అంటే విత్డ్రా చేసింది అనుకో 80,000 కదా అకౌంట్ హోల్డ్ అయ్యి. అట్లా మనం వాడు విత్డ్రా చేయకముందే కంప్లైంట్ చేయగలిగితే మనకు హోల్డ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్గా వెబ్సైట్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాము. ఆ వెబ్సైట్స్ అనేటివి అందులో ఫేక్ వాటిని లేకపోతే జెన్యూన్ వాటిని గుర్తించడం అట్లా ఏంటంటే ఇప్పుడు మనకు గూగుల్లో కూడా జనరల్గా మనకు ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తుంటే గూగుల్లో వస్తే జెన్యూన్ అనే ఫీలింగ్లో ఉన్నారు. అవును, కానీ తప్పది. అంటే గూగుల్ అనేది ఒక ప్లాట్ఫామ్, దాంట్లో ఎవడు డబ్బులు ఇచ్చి వాడు ఒక స్పేస్ తీసుకుంటే వాడికి ఆ స్పేస్ ఇచ్చేస్తాడు. ఆ స్పేస్లో వాడు ఏమైనా చేసుకుని నాకు సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ చెప్దాం, గూగుల్ అనేది ఒక అపార్ట్మెంట్ అనుకోండి, అలా చాలా ఫ్లోర్స్ ఉంటాయి, చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా ఫ్లాట్స్ ఉంటాయి. వాడు ఎవరికి కావాలంటే వాడికి రెంట్కి ఇచ్చేస్తాడు. వాడు రెంట్కి ఇచ్చినాక వాడు ఏం చేస్తాడు వీడికి సంబంధం లేదు. కానీ అడ్రస్ ఎక్కడ, ఈ అడ్రస్ ఎక్కడ అంటే గూగుల్ అపార్ట్మెంట్ పో అని చెప్తారు అంతే. అవును, గూగుల్ అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్లో ఏం జరుగుతుందో గూగుల్ వాడికి సంబంధం లేదు. మనం ఏమంటాం గూగుల్ అపార్ట్మెంట్లో ఉంది కదా జెన్యూన్ అనే ఫీలింగ్తో పోతాం. అక్కడ బ్రోతలింగ్ జరగచ్చు, గ్యాంబ్లింగ్ జరగచ్చు, ఇంకేమైనా జరగచ్చు. ఇట్లనే మన వెబ్సైట్లో కూడా అలా గూగుల్లో వచ్చింది కానీ జెన్యూన్ అనుకోనికి లేదు. దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసి ఇవాళ రేపు అన్ని రివ్యూ బేస్డ్ అయిపోతాయి. ఆ రివ్యూస్ చదవండి. ఆ రివ్యూస్ కూడా కొందరు వాడే కూడా రివ్యూస్ రాసుకోవచ్చు వాడికి ఫేవర్గా, అది అర్థమైపోతుంది ఎట్లా జరుగుతుంది. నువ్వు న్యాచురల్గా రివ్యూస్ రాసిందా లేకపోతే అది డబ్బులు ఇచ్చి రాపించుకున్నారా అవి చూసుకొని దాని రేటింగ్ చూసుకొని అవసరం అనుకుంటే అప్పుడు ఫిజికల్గా దాంట్లో పోయి అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి రన్ అవుతుంది, అది జెన్యూనా కాదనేది మనం క్రాస్ చెక్ చేసుకొని బండ గుర్తుకి జెన్యూన్ ఇది ఫేక్ అనడానికి అయితే చెప్పడానికి ఏం లేదు. ఓకే, నువ్వు చూసుకొని దాంట్లో కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎట్లుంది, దానికి మెయిన్ ఏంటంటే రివ్యూస్ ఉన్నాయా, రివ్యూస్కి ఆప్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఆ రివ్యూస్ ఆప్షన్ ఉందంటే వాడు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లు. రివ్యూస్ ఆప్షన్ లేదు, లేకపోతే మన కాంటాక్ట్ నెంబర్ అంటే అనుమానించాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే వెమ్లవాడ కావచ్చు, లేకపోతే శ్రీశైలము, తిరుపతి అని టికెట్స్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. దాంట్లో మనీ కట్టండి లేకపోతే మీకు దర్శనానికి లేకపోతే అకామిడేషన్కి అన్నట్టుగా ఇట్లా ఉంటూ ఉంటాయి. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సైబర్ అఫెండర్స్ చేస్తారు. ఎందుకంటే ఏం డిమాండ్ లేని దానికి వాడు ప్రయత్నం చేయడం వేస్ట్. అదే నువ్వు అఫీషియల్స్ మాట్లాడుతున్నాము లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ అని చెప్పేసి, లేకపోతే నేను ఇక్కడ బ్రోకర్ అని చెప్పేసి, బ్రోకర్ అంటే నువ్వు తప్పుడు ఇట్లా పోతున్నావు కదా. అవును, నువ్వు దర్శనానికి పోయినప్పుడు దేవుడి దగ్గర పోయినప్పుడు నువ్వు లైన్లో పోయి క్యూలో నిలబడు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో పో. వెబ్సైట్లో పోకుండా గూగుల్లో సెర్చ్ చేస్తే కష్టమవుతుంది. ఏది కావాలన్నా మనం కొంచెం ఈజీ ఏంటంటే నువ్వు ఏ దానికి వెళ్ళాలన్నా నువ్వు గూగుల్లోకి వెళ్ళి www. అని ఆ దేవస్థానం పేరు లేకపోతే ఆ కంపెనీ పేరు కొడితే మ్యాక్సిమం ఆ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా డైరెక్ట్ కస్టమర్ కేర్ అనో లేకపోతే డైరెక్ట్ టెంపుల్ పేరు కొడితే ఒక్కోసారి ఫేక్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ ఫేక్ ఓపెన్ అయినప్పుడే మోసపోవడానికి స్కోప్ ఉంటుంది. టెంపుల్ నేను CEO మాట్లాడుతున్నాను లేకపోతే ఈఓ యొక్క ఫ్రెండ్ నేను ఈఓపి అని మాట్లాడుతున్నా అంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బిజీ ఉన్నాడు, నీకు ఫోన్ చేసి ఒక టికెట్ కోసం ఫోన్ చేసి 200-300 టికెట్ కోసం వాడు కకృతి పడేంత పరిస్థితి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఈ మధ్య ఈ మార్కెటింగ్ అంతా గూగుల్ అనుకుంటున్నాం కానీ గూగుల్ కంటే ఇప్పుడు లోకల్ మార్కెటింగ్ అంతా
ఆన్లైన్ మార్కెటింగ్ అమెజాన్ కూడా డాష్ ఇచ్చే లెవెల్లో ఇన్స్టాగ్రామ్లో జరుగుతుంది. అవును. ఇప్పుడు అమెజాన్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. వాడు రీల్స్ చేస్తాడు, మా దగ్గర మంచి బట్టలు ఉన్నాయి, లేకపోతే మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మంచి మేకప్ కిట్స్ ఉన్నాయి, అవన్నీ పెడుతున్నాడు. అవి చూడగానే దాని దగ్గరికి వెళ్ళేసి కొనుక్కుంటున్నాడు. అవును. చాలా మటుకు అక్కడే జరుగుతుంది. ఎందుకంటే దాని ఫోన్ నెంబర్ ఇస్తాడు, అడ్రస్ అవన్నీ ఇస్తుంటాడు. మళ్ళీ వాడు ఫ్రీ డెలివరీ అంటాడు. షిప్పింగ్ ఛార్జెస్ లేవనేసరికి మనం టెంప్ట్ అయ్యి ఆ రివ్యూస్ చూసి పోతుంటాం. అయితే దాన్ని ఈ మధ్య చాలా జరుగుతున్నాయి ఇలాంటి ఇన్స్టాగ్రామ్ బేస్లో అఫెన్సెస్. దాన్ని గుర్తుపడడానికి ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, 2000 3000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకో, కొంచెం ఆలోచించాలి. పర్లేదు ఒక 10,000 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, కొంచెం నమ్మచ్చు. ఇవాళ రేపు డబ్బులు పెట్టి కూడా ఫాలోవర్స్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టి అది వేరు. ఇది ఫాలోవర్స్ అనేది ఒక ఫస్ట్ లెవెల్ చెక్. ఒక మంచి ఫాలోవర్స్ ఉన్నారు, పర్లేదు. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే వాడు కామెంట్ సెక్షన్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా. జెన్యున్ వాడైతే కామెంట్ సెక్షన్ ఆన్లో పెడతాడు. నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను అనుకోండి, గూగుల్ ఒక వీడియో చూసి ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంటే నేను కామెంట్లో పెడతాను కదా, బాగుంది. ఒకవేళ నేను మోసపోతే ఫాల్తుగా అడిగి డబ్బులు మోసం చేసి కొనొద్దు అని పెడతాను. ఇవన్నీ లేకుండా వాడు ఒకవేళ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిండు అనుకో, వాడు ఏదో మోసం చేస్తున్నట్లే, ఏదో దాస్తున్నట్లే కదా, ఒకరికొకటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నట్లే కదా వాళ్ళ కస్టమర్కి. ఇంకోటి ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు నేమ్ ఎన్నిసార్లు చేంజ్ చేసారో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. మోసం చేసేవాడు ఏం చేస్తాడంటే ఒక నేమ్ తోటి స్టార్ట్ చేస్తాడు, కొన్ని మోసాలు అయినా ఏం చేస్తాడు, ఆ నేమ్ చేంజ్ చేస్తాడు, మళ్ళీ కొత్త వాళ్ళకి షేర్ చేస్తాడు. వాడు కొత్త కంపెనీ కావచ్చు అనుకోండి, వాడు మళ్ళీ దాంట్లో అట్లా 4-5 సార్లు చేస్తాడు. అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనకు దాంట్లో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ నేమ్ ఎన్నిసార్లు చేంజ్ చేసి అబౌట్ ప్రొఫైల్ అని కొడితే వస్తుంది. ఒక 4-5 సార్లు చేంజ్ చేసినట్టే డౌట్ పడాలి. సబ్స్క్రైబర్ కౌంటు, కామెంట్ సెక్షను, నేమ్ ఎన్నిసార్లు చేంజ్ చేసి, ఈ 3 చెక్ చేసుకుంటే కొంచెం సేవ్ కావడానికి స్కోప్. ఓకే. అండ్ ఇంకోటి షాప్లో కొనుక్కోవడం బెస్ట్. ఇవి ఒకసారి మోసం జరిగే అవకాశం ఉంటుంది. జెన్యున్ వాళ్ళు కూడా ఉంటారు పాపం, ఎందుకంటే ఏం టెక్నాలజీ లేని వాళ్ళు, లేకపోతే వెబ్సైట్ కోసం డబ్బులు పెట్టలేని వాళ్ళు ఈజీగా ఫ్రీ ప్లాట్ఫామ్లో చేస్తున్నారు. మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. బట్ దీంట్లో కూడా కొందరు కేటుగాళ్ళు వచ్చారు కాబట్టి ఆ కేటుగాళ్ళని చెక్ చేసుకోవడానికి ఇలా క్రాస్ చెక్ చేసుకుంటే సరే. ఓకే. ఇప్పుడు జనరల్గా ఈ ఫ్రీ రీఛార్జ్ అని చెప్పేసి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అది ఇది అన్నట్టుగా కూడా ఇట్లాంటి ఈ ఫ్రీ రీఛార్జ్, లేకపోతే కొన్ని సందర్భంలో మోడీ గారు 75 years ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా అందరికీ 75 GB ఇస్తున్నారని, లేకపోతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ ఇస్తుందని రకరకాలుగా వస్తున్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్స్ మంచి మంచి యాప్స్ లాంటివి డిజైన్ చేస్తున్నారు. అదేం చేస్తారంటే ఆ మెసేజ్ నీకు వస్తుంది, ఫ్రీ రీఛార్జ్ అని మెసేజ్ వస్తుంది. నువ్వు ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అందరికి వెళ్ళిపోతుంది. ఓకే. నీకు సంబంధం లేకుండా వాడు అట్లా సెట్ చేస్తున్నారు. అది రాగానే నిజమే అనుకోండి, దాన్ని క్లిక్ చేస్తున్నారు, అది మొత్తం దాంట్లో మన డాటా అంతా పోతుంది. ఒకసారి మనల్ని డబ్బులు కట్టమని చెప్పేసి మన యొక్క ఫోన్ హ్యాక్ చేయడం లాంటిది జరుగుతుంది. వాడు ఏం వాడుతుందంటే సాఫ్ట్వేర్ డిఫాల్ట్గా నీ ఫోన్లో అన్ని కాంటాక్ట్స్ పోతాయి. ఎవడో అన్నోన్ నెంబర్కేసి నీకు మెసేజ్ వస్తే డౌట్ పడతావు, కానీ నా నెంబర్కేసి వచ్చింది అనుకో, ఓకే అరే మలేష్ అన్న సైబర్ క్రైమ్స్ మీద బాగా ఐడియా ఉంది, మలేష్ అనే పంపించినట్టే జెన్యున్ కావచ్చు, ఆటోమేటిక్ అండ్ నువ్వు రెస్పాండ్ అవుతావు. వాళ్ళు ఈ టెక్నాలజీ వాడుతున్నారు. నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. అలాంటి జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, నిజంగా మన వల్ల మిస్టేక్ జరిగినప్పుడు ఇమీడియట్లీ అది డిలీట్ చేసి అందరికి మెసేజ్ పెట్టారు, బై మిస్టేక్లో వచ్చింది దానికి రెస్పాండ్ కాకండి, లేదా వాట్సాప్ స్టేటస్ వేరే బై మిస్టేక్ ఇట్లా వచ్చింది ఎవరు రెస్పాండ్ కాకండి. అంటే ఇప్పుడు ప్రతి విషయాన్ని పోలీస్ వాళ్ళే ఆపాలని కాకుండా ప్రతి పౌరుడు కూడా ఒక పోలీస్ లాగా, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక వ్యక్తిలాగా ఆయన దృష్టికి వచ్చిన సైబర్ నేరం గురించి 10 మందికి చెప్పడం, లేకపోతే పోలీస్ దృష్టికి తీసుకురాగలిగితే అలాంటివి ఆగుతాయి. ఇంకోటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వచ్చిన తర్వాత మోసపోయినాక కంప్లైంట్ చేయడం కాదు, ప్రోయాక్టివ్గా అసలు నువ్వు మోసపోకున్నా సరే నీ నాలెడ్జ్లో ఈ కేసులు జరుగుతున్నాయని తెలిస్తే, ఈ రకమైన మోసం జరుగుతున్నప్పుడు ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే జరుగుతుంది. మీకు ఒక మెసేజ్ వచ్చింది, అది ఫేక్ అని మీకు అర్థమైంది, మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు దాన్ని డిలీట్ చేసి ఇగ్నోర్ చేశారు. కానీ నీలాగా నాలెడ్జ్ లేనివాడు ఎవడో ఒకటి మోసపోతారు కదా, అది నువ్వు ఆపగలుగుతావు. ఏంటంటే ఈ వాట్సాప్ నెంబర్కి దాన్ని షేర్ చేయడం వల్ల మా యొక్క డిపార్ట్మెంట్లో బ్యాక్ ఎండ్లో దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని హోల్డ్ చేయించడం, లేకపోతే గూగుల్ వాళ్ళతో మాట్లాడి దాన్ని డిలీట్ చేయించడం, టేక్ డౌన్ చేయించడం. దానికి ఏంటంటే మనకు సింపుల్ హెల్ప్ లైన్ నెంబర్, మన వాట్సాప్ నెంబర్ 8712672222 8712672222. ఈ నెంబర్కి మనము వాట్సాప్ చేస్తే దానికి కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాట్సాప్ చేస్తే దాన్ని ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. నీకు ఒక అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, లేకపోతే నీకు లోన్ ఇస్తామని చెప్పి కాల్ చేసి అలాంటి వాటిని కూడా కంప్లైంట్ చేసినప్పుడు ఏంటంటే నిజంగా చాలా మంది అంటే ఒకేసారి రాగానే క్లోజ్ చేయరు, ఒకసారి కావాలండి నీ పక్కన మీద కోపంతో కూడా పెట్టచ్చు, అలాంటి వాటి చేయరు. క్రాస్ చెక్ చేసుకొని 4-5 కంప్లైంట్లు వచ్చినాయి, ఇది కొంచెం సీరియస్గా ఉందన్నప్పుడు దాన్ని టేక్ డౌన్ చేస్తారు. ఆ నెంబర్ను బ్లాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది.
ఈ రకమైన చాలా అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రోయాక్టివ్గా వెళ్ళేసి పబ్లిక్లో నుంచి ఇది తగ్గించాలి, దీన్ని సైబర్ నేరాలపైన ప్రజలు అవగాహన కలిగించాలి, లేకపోతే ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, లేకపోతే జరగని ఇమీడియట్లీ 193 కాల్ చేసి చేసుకోవాలి. ఈ రోజు రేపు ఒకప్పుడు సైబర్ క్రైమ్ జరిగితే సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. ప్రతి మారుమూల మీ గ్రామీణ ప్రాంతంలో మీ ఊరు పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ క్రైమ్ జరిగితే అక్కడ కేసు రిజిస్టర్ చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐని కానీ ఒక ఆఫీసర్ని సైబర్ క్రైమ్స్ మీద ట్రైన్ చేసి ఆయన ద్వారా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే మీకు జరిగిన మోసాన్ని పోలీస్ దృష్టికి తీసుకురాగలిగితే మీరు సేఫ్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, జనరల్గా చాలా మందికి ఉన్న ఒక డౌట్, అంటే వింటూ ఉంటాం, అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వాట్సాప్ కాల్ కానీ లేకపోతే మన ఫోన్ కాల్ కానీ వేరే వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుందా అసలు? అంటే వేరే వాళ్ళు వినడానికి ఆస్కారం కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ గూగుల్ వినడానికి ఆస్కారం ఉంది, మన ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ వాళ్ళు వినడానికి ఆస్కారం ఉంది, ఫేస్బుక్ వాళ్ళు వినడానికి ఆస్కారం ఉంది, రకరకాల యాప్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరూ వినే ఆస్కారం ఉంది. సార్ వాడికేం లాభం? మన ఇద్దరు ఇది మాట్లాడుకుంటున్నాం, ఇది వింటే వాడికేం లాభం? వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా ఇదంతా జరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్ మీద. డౌట్ నేను చెప్తాను. గూగుల్ వారి మీద కొన్ని వందల మంది రిజిస్టర్ చేసుకుంటారు, మా ప్రోడక్ట్ సేల్ చేయాలి. అప్పుడు మనం మాట్లాడుతున్న క్రమంలో ఐకియా షాపింగ్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే నోకియా ఫోన్ గురించి మాట్లాడుతున్నాం, లేదంటే ఒక కియా కార్ గురించి డిస్కస్ చేసినాం అనుకో, ఇమీడియట్లీ అక్కడ బాట్స్ కియా అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది పిక్ చేసుకుంటుంది. కియా అనే వర్డ్ సతీష్ మల్లేష్ అనే వాళ్ళు మాట్లాడుకుంటారు. సతీష్ మల్లేష్కి ఇద్దరికి నెంబర్స్ కియా వానికి పంపిస్తాడు, పలానా వాళ్ళు మీ కియా వెహికల్ కోసం చూస్తున్నారు, సో ఈ కియా వెహికల్ గురించి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొనే అవకాశం ఉంది అని కియా వానికి ఇస్తే కియా వాడు డైరెక్ట్ మనకు మెసేజ్ పెడతాడు, మనతో మాట్లాడే అవకాశం లేదు. సేమ్ కియాతో వచ్చినప్పుడు ఆడు హుందాయ్ వాడికి పంపిస్తాడు, మహేంద్ర వాడిని పంపిస్తాడు, టాటా అందరికీ ఏం చేస్తారు, వీళ్ళు కార్ కొనే ఆలోచనలు వీళ్ళని అప్రోచ్ కండి. అప్పుడు ఇమీడియట్లీ మనకి ఏమొస్తుంది, వాళ్ళ కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తాయి, సార్ మీరు కార్ ప్లానింగ్లో ఉన్నారా. ఇది ఎక్కడి నుంచి పోతుంది? గూగుల్ ద్వారా పోతుంది. మనం రెగ్యులర్ మాటలు వాడికి అవసరం లేదు, కానీ బిజినెస్ రిలేటెడ్ మాటలు వాడు తీసుకుంటాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతోటి కార్ కొందాం అనుకుంటున్నాను, OLX-లో చూడాలనుకుంటున్నాను అన్నాను అనుకోండి, దానికి సంబంధించినటువంటి యాడ్స్ మన దాంట్లో అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఫోన్కి ప్రతి యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం మైక్రోఫోన్ యాక్సెస్ ఇస్తున్నాం. మన మైక్రోఫోన్ ఒకసారి యాక్సెస్ ఇచ్చినట్టే మనకి యాక్సెస్ ఉంది, ఎప్పుడైనా వినొచ్చు కదా. వీళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్లో వాడుతున్నారు. సరే ఇప్పటి మట్టుకు బిజినెస్ పాయింట్ ఆఫ్లో వాడుతున్నారు, రేపు పొద్దున ప్రైవేట్ కూడా వాడచ్చు కదా. ప్రైవేట్ కూడా నేను డబ్బులు ఇచ్చేసి పలానా వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలియాలని గూగుల్లోకి అప్రోచ్ అయితే వాడు మాట్లాడే మొత్తం వినిపించే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యూచర్లో ఛాన్స్ ఉండొచ్చు అట్లా కూడా, ఇప్పుడైతే జరగట్లేదు. అటువంటి స్కోప్ కూడా ఉంది. ఎందుకంటే ఫోన్ నీ దగ్గర ఉందంటే నువ్వు ఒక ప్రైవేట్ ప్లేస్లో లేనట్లే, నువ్వు సీక్రెట్ మాట్లాడుతున్నట్టు ఎవడో కూడా వింటున్నట్లే. సో ఫోన్ అనేది నువ్వు ఫోన్ పక్కన పెట్టుకొని మాట్లాడితే ప్రపంచం ముందు మాట్లాడుతున్నట్లే. ఓకే, కాబట్టి ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడాలి, లేకపోతే ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి, లేదంటే మీటింగ్ సంబంధించి ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాట్లాడుకోవడం బెస్ట్, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని మాట్లాడుకోవడం బెస్ట్, లేకపోతే వేరే రూమ్లో పెట్టుకొని మాట్లాడుకోవడం బెస్ట్. అంటే మరీ ప్రతి విషయం కాదు, కొన్ని మరీ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు అలా చేస్తే కొంచెం సేఫ్ కావడానికి ఖచ్చితంగా ఎవరొకరు మనం మాట్లాడేది వింటారు, దాంట్లో డౌట్ లేదు. ఈ స్పామ్ కాల్స్ని ఎక్కువ మనకు ఈ లోన్స్ ఆ లోన్స్ అని చెప్పి ఇట్లాంటివి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మార్కెటింగ్ రిలేటెడ్ వస్తుంటాయి, వీటిని అవాయిడ్ చేయాలంటే ఎట్లా మేజర్? అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే డోంట్ డిస్టర్బ్ అని కొన్ని అంటే టెలికాం వాళ్ళే పెట్టేది, ఇప్పుడు వాళ్ళు పెట్టట్లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా బిజినెసే కదా, వాడికి ఒక 100 మెసేజ్లు వాడి కంపెనీ ద్వారా పోతే వాడికి 100 మెసేజ్ల డబ్బులు వస్తాయి, కాబట్టి వాళ్ళు కూడా చేయట్లేదు. మనకి ఏం ఆప్షన్ ఉందంటే మనము రిపోర్ట్ చేసుకోవచ్చు. రిపోర్ట్లో స్పామ్ అని రిపోర్ట్ చేస్తే ఒక 10 మంది రిపోర్ట్ చేస్తే ఎవరికి కాల్ చేసినా స్పామ్ అని పడుతుంది, సో ఎవరు దాన్ని అటెండ్ చేయకుండా ఉంటారు. ఇంకోటి మనకు చాలా మెయిల్స్ వస్తాయి, మన మెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటే మనకు నిజంగా మన ఫ్రెండ్ మనకు అవసరం ఉండే 10 మెయిల్స్ వస్తే సంబంధం లేని 90 మెయిల్స్ వస్తాయి. అది ఏ మెయిల్ ఎందుకు వస్తుందో అర్థం కాదు, అసలు వాడు ఎవడో కూడా దానికి తెలియదు, ఏదో కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది. ఇలాంటి వాటి ఏం చేస్తారంటే గూగుల్ వాడు అంటే మనకు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి. అవును, గూగుల్ వాడు మెయిల్ ఐడి ఫ్రీగా ఇస్తున్నప్పుడు మరి వాడికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? వాడు ప్రైవేట్ వాడికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సిందే కదా బిజినెస్. యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయంటే మన యూట్యూబ్ చూడడానికి నువ్వు డబ్బులు కడుతున్నావు, ఫ్రీగా వాడినప్పుడు వాడిని డబ్బులు రావాలి కాబట్టి థర్డ్ పార్టీ నుంచి చేస్తారు. ఇలాంటి మెయిల్స్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏంటంటే దాన్ని ఎట్లా అంటే దాన్ని ఓపెన్ చేసినాక మొత్తం మెయిల్ కిందకి స్క్రోల్ చేస్తే కింద అన్సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ప్రతి మెయిల్ మీకు వచ్చినప్పుడు దాన్ని అన్సబ్స్క్రైబ్ ఒకసారి నొక్కితే ఆ యొక్క మెయిల్ నెక్స్ట్ నుంచి ఆ కంపెనీ నుంచి మెయిల్స్ రాకుండా ఉంటాయి. దాని ద్వారా కొంచెం మనం సేఫ్ కావడం, ప్రతిదానికి అన్సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మేజర్గా పిల్లలకు సంబంధించి ఈ మొబైల్స్ కానీ టెక్నాలజీ కానీ సిస్టమ్స్కి ఎట్లా దూరం ఉంచాలి, ఈ ఆన్లైన్ ఇంటర్నెట్ గిట్లా వాళ్ళకు సంబంధించిన జాగ్రత్తలు ఒక్కసారి?
ఇప్పుడు మనం పిల్లలకి దూరం ఉంచాలని నేను ఒక 4 మాటలు చెప్పొచ్చు. ముందు మా ఇంట్లో పిల్లోడు ఆగాడు కదా ఫోన్ చూడకుండా. అంటే వాడు కొద్దిసేపు ఏడవగానే వాడికి ఫోన్ ఇచ్చేస్తున్నాం. పిల్లలకు కూడా ఫోన్ మనం యాక్సెస్ ఇస్తున్నాం. అయితే దీంట్లో చేయాల్సింది ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడితే, అంటే చైల్డ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే వచ్చేట్లుగా పెట్టుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తున్నారు అనుకోండి, కిడ్స్ యూట్యూబ్ అనే ఛానల్ ఉంటుంది. కిడ్స్ యూట్యూబ్లోకి వెళ్తే ఓన్లీ పిల్లలకు సంబంధించి వస్తాయి. మనకు వీడియోస్ కంటే కూడా మనం చూసే కంటెంట్ కంటే అడ్వర్టైజ్మెంట్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అంటే పిల్లలు చూడకుండా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో మీ ఇంట్లో పిల్లలు ఉంటే యూట్యూబ్ చూస్తున్నారంటే వాళ్ళకి రెగ్యులర్ యూట్యూబ్ కాకుండా కిడ్స్ యూట్యూబ్లో చూపిస్తే దాంట్లో యాడ్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా పిల్లలకు సంబంధించిన యాడ్స్ వస్తాయి. అబ్సీన్ కంటెంట్ ఉండే యాడ్స్ కానీ ఇబ్బంది పెట్టే యాడ్స్ రావు. ఇంకోటి మన పిల్లలు ఏం చేస్తారు, అప్పుడప్పుడు మన ఫోన్ యొక్క బ్రౌజ్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. వీళ్ళు ఏ వెబ్సైట్లోకి వెళ్తున్నారు, వీళ్ళు ఏం చూస్తున్నారు, బ్రౌజ్ హిస్టరీని చెక్ చేస్తే కొంచెం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ వాళ్ళని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పిల్లలు ఫోన్ వాడితే హాల్లో వాడుకుంటే బెస్ట్. అంటే వాళ్ళు ప్రైవేట్గా పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారంటే వాళ్ళు ఎంతసేపు చూస్తారో మనం జడ్జ్ చేయలేము, వాళ్ళు ఏం చూస్తారో కూడా జడ్జ్ చేయలేము. ఎందుకంటే తప్పు చేసే దానికి ఎప్పుడు స్కోప్ ఉంటుందంటే మనం ఎవరు చూడనప్పుడే తప్పు చేసే అవకాశం ఉంటుంది. నలుగురు చూస్తుంటే ఎవరు చూడరు, కొంచెం తప్పు చేయం. మనం ఒక రోడ్లో వెళ్తున్నాం, ఆడొక 100 రూపాయల నోటు పడిపోయింది అనుకోండి, చాలామంది ఉంటే ఎవరు తీసుకోవాలి, మనం వంగి తీసుకుని ఎవరో చూసుకుంటారు. అది ఎవరు లేకపోతే పక్కా తీసుకుంటాం. రీజన్ ఏంటంటే ఎవరు చూడట్లేనప్పుడు మనం కొంచెం తప్పు చేయడానికి ఆలోచించడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం సీక్రెట్గా రూమ్లో కూర్చున్నాం, మన పక్కన ఎవరు లేరంటే ఏదైనా చూడొచ్చు. అదే నలుగురు మధ్య ఉంటే పాటలే వింటావు. అది సీక్రెట్ ఉన్నప్పుడు నువ్వు ఏం వింటావో తెలియదు. కాబట్టి కొంచెం అంటే ప్రైవేట్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ బ్రౌజర్స్ని క్రాస్ చెక్ చేస్తే మనం సేఫ్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన పోలీస్ వాళ్ళు ఎట్లాంటి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు? ఇప్పుడు మనము ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రతి ఆర్టీసీ, మనం రోడ్ ట్రాఫిక్ సెంటర్స్లో, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం అవేర్నెస్ వీడియోస్ పెడుతున్నాం. అంటే అనౌన్స్మెంట్స్ పెడుతున్నాం. మీరు ఒక సైబర్ క్రైమ్స్కు గురైతే 1930 కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి అని పెడుతున్నాం. కాలేజెస్లో సెమినార్ పెడుతున్నాం. ప్రతి నెలలో ఫస్ట్ బుధవారం సైబర్ జాగరూక్ దివాస్ అని నేషనల్ వైడ్గా జరుగుతుంది ప్రోగ్రామ్. అంటే మాస్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఆ మంత్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని స్టేట్ మొత్తం, దేశం మొత్తం అదే సబ్జెక్ట్ మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. దాని ద్వారా పబ్లిక్లోకి ఈ నేరాలు ఎలా జరుగుతున్నాయని చేయడం, షార్ట్ ఫిలిమ్స్, కొందరు ప్రైవేట్ వాళ్ళతో షార్ట్ ఫిలిం చేయించడం, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ తోటి మనం ఈ నెంబర్ని చెప్పించడం, అలాంటివి చేస్తున్నాము. అండ్ వీడియోస్ కూడా చేసేసి, చిన్న వీడియోస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాము. ఓకే, ఓవరాల్గా ఎట్లాంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ప్రతి దాంట్లో, ఇప్పుడు అన్నిటి విషయాలు? అంటే ఈ సైబర్ క్రైమ్ జరగకుండా ఉండాలంటే మూడు మంత్రాలు: అత్యాశ, అత్యుత్సాహం, అమాయకత్వం. అమాయకత్వం ఉంటే ఓటీపీ ఫ్రాడ్స్ అవుతాయి, బ్యాంక్ అఫీషియల్స్ అని చెప్పి మోసం చేస్తారు. అత్యాశ ఉంటే గిఫ్ట్ ఫ్రాడ్స్, లాటరీ ఫ్రాడ్స్లో మోసపోతారు. అత్యుత్సాహం ఉంటే గేమింగ్ ఫ్రాడ్స్లో మోసపోతారు. ఈ 3 కేటగిరీలో లేకపోతే మనం సేఫ్ కావడం, అంటే ఈ 3 ఉండదంటే 3 అవగాహన ఉంటే సరిపోతుంది. ఇది నన్ను మోసం చేస్తుందా, వీడు నన్ను అత్యాశకు గురి చేస్తుందా, వీడు నాకు టెంప్ట్ చేసేసి నన్ను మోసం చేయడానికి ట్రై చేస్తుందా, ఈ 3 గుర్తుంచుకుంటే సైబర్ క్రైమ్ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్ ఏదో ఒక రోజు తగ్గిపోతాయి. రీజన్ ఏంటంటే ఎయిడ్స్ అనే దానికి ఇప్పటివరకు మందు లేవు. అదే మనం 90స్లో 2000 ఆ టైంలో ఎయిడ్స్ అంటే చాలామంది భయపడిపోయారు. ఎయిడ్స్ అంటే అసలు ప్రపంచం మొత్తం మునిగిపోతా అనే పరిస్థితిలో భయపడరు. ఎయిడ్స్ అంటే ఎందుకంటే సెక్స్ ద్వారానే కాకుండా ఇంజెక్షన్ ఇస్తే వస్తుంది, అది వస్తుంది సరే భయపడరు. కానీ ఇప్పుడు దాన్ని అందరికి అవగాహన వచ్చేసరికి ఎయిడ్స్ అనే దానికి మందు లేకపోయినా ఎవరు భయపడట్లేదు. అంటే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. అంటే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోకపోవడం, లేదంటే ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ అంటే ఎక్కడంటే అక్కడ ఈ కండోమ్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ పెట్టడం, అంటే కండోమ్ వాడండి, సేఫ్ సెక్స్ వాడండి, లేకపోతే ఎక్కడ వేరే వాళ్ళకి ఇచ్చిన ఇంజెక్షన్ మీరు ఇచ్చుకోకండి, లేకపోతే వేరే వాళ్ళ బ్లేడ్ మీరు వాడకండి, ఇవన్నీ చెప్పేసరికి పబ్లిక్ అవేర్నెస్ వచ్చి అది తగ్గిపోయింది. సైబర్ క్రైమ్స్ కూడా పబ్లిక్ అందరికి అవేర్నెస్ వచ్చినప్పుడు ఎవరు మోసపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అవును. సో అందరి అవేర్నెస్ అంటే మీలాంటి ఛానల్స్ ద్వారా, అన్ని ఛానల్స్ ద్వారా పబ్లిక్లోకి విషయం వెళ్ళినట్లయితే సైబర్ క్రైమ్స్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఆశిస్తున్నాను. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా మీకు ఈ సైబర్ క్రైమ్స్ మీద ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మనం క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతి వీడియో పెట్టాం, ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఏదైనా కాలేజెస్ వాళ్ళు, ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో, మీ ఇన్స్టిట్యూషన్లో సైబర్ క్రైమ్ సంబంధించిన అవేర్నెస్ సెషన్ పెట్టాలనుకుంటే, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్, లేకపోతే డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్లో సెషన్ పెట్టాలనుకుంటే మీరు మాకు అప్రోచ్ కావచ్చు. అప్రోచ్ అయితే మీకు అక్కడ సెషన్ కండక్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. అలా ఎవరైనా అప్రోచ్ కావాలనుకున్న వాళ్ళు crimefreeindia2020@gmail.comకు మెయిల్ పెడితే సరిపోతుంది. దానికి మెయిల్ పెడితే మాకు మీరు అడగగానే కాకపోయినా మా షెడ్యూల్ చూసుకొని వాళ్ళకి సెషన్ చేయడానికి స్కోప్ ఉంటుంది.
ఓకే, ఒక్కసారి టోల్ ఫ్రీ నంబరును వెబ్సైట్ ఒక్కసారి చెప్పండి. సైబర్ క్రైమ్స్ సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది. ఎవరైతే సైబర్ క్రైమ్స్లో మోసపోతే ఇమీడియట్లీ కాల్ చేయాల్సిన నెంబర్ 1930. ఒకవేళ 1930 ఏదైనా ఎంగేజ్ వచ్చింది లేకపోతే ఇంకేం రీజన్ ఉన్నప్పుడు www.cybercrime.gov.in అనే పోర్టల్లో రిపోర్ట్ చేయండి. దీంతోపాటు మీరు మోసపోలేదు కానీ సైబర్ క్రైమ్ జరుగుతుందని మీ దృష్టికి వచ్చింది, మీకు ఒక మెసేజ్ వచ్చింది, ఫ్రాడ్ లింక్స్ వచ్చినాయి, ఫ్రాడ్ నెంబర్స్ వచ్చినప్పుడు సైబర్ క్రైమ్స్ ఫ్రాడ్ రిజిస్ట్రీ అనేది ఒకటి వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అది 8712672222. ఈ నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ యొక్క మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ముందుగా చేయాల్సిందంటే సైబర్ క్రైమ్ జరగగానే పోలీసులకు అప్రోచ్ కావడానికి మీరు మొహమాట పడద్దు. మీరు విక్టిమ్స్ మాత్రమే. చాలామంది అనుకుంటే వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని రాకుండా ఉంటారు. అలాంటి అవసరం లేదు. మీరు విక్టిమ్ కాబట్టి ప్రతి విక్టిమ్ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ సేవలు ఉపయోగించుకొని మీకు జరిగిన అన్యాయం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. సో ఇదే అండి ఈరోజు సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎలాంటివి జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి మనకు గడ్డం మల్లేష్ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తున్నారు. అట్లాగే మీరు ఒకవేళ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా మీకు కూడా సెషన్స్ కావాలి అనుకుంటే సంబంధించినటువంటి మెయిల్ ఐడికి కూడా పంపిస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇమీడియట్గా ఏమైనా డబ్బులు పోగొట్టుకున్నా కానీ ఏమైనా మీకు సంబంధించినటువంటి సైబర్ నేరం జరిగినట్లు అనిపిస్తే 1930కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే దాని నుంచి ఏమన్నా అటు ఇటుగా ఉన్నట్టే మీకు సంబంధించిన వ్యక్తులకు కాదు, ముందు 1930 కాంటాక్ట్ అయ్యి తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ దాంతోపాటు www.cybercrimes.gov.in కూడా మీరు క్లియర్గా రాసి కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి వివరాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.